ఆదికాండము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8వ వరకు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదువుకుందాం. మొదటి భాగంలో మనం ఏమి ఆలోచించామంటే నెఫీలీలు అనేదాన్ని ఆలోచించాం. ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి ఆలోచిస్తాం. ఆయన పేరు నోవహు. మొదటి వచనం. ఈ నోవహు మనకు అర్థం కావాలంటే మొదటి 7 వచనాలు అర్థమైతేనే నోవహు ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. చూద్దాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండరు, తరువాతను ఉండరు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయమును నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. నోవహు అంటే ఎవరు అనేది మనకు అర్థం కావాలి అంటే మొదటి 7 వచనాల్లో ఉన్న తీవ్రత మనకు అర్థం కావాలి. అప్పుడు నోవహు ఎవరు అనే విషయం మనకు అర్థమవుతుంది. మొదటి 7 వచనాలు నెఫీలీల గురించి మనం చదువుకున్నాం. నెఫీలీలు బలాత్కారం చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు కూడా బలాత్కారం చేస్తున్నారు వారి వారి స్థాయిల్లో. నెఫీలీలు బలాత్కారం చేస్తున్నారు వారి స్థాయిలో, మిగిలిన వాళ్ళు కూడా అదే స్థాయిలో వాళ్ళ స్థాయిలో బలాత్కారమే చేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి పల్లెటూళ్ళు కదా, పాలకు వెళ్ళాను, పాలు తెద్దామని వెళ్ళాను. వేరే ఒక పక్కన పల్లె ఉంటే అక్కడ పాలు వేస్తామంటే వెళ్ళాను, పాలు తెద్దామని వెళ్ళాను. అయితే ఆ రోజు ఆవిడ పాలు వేస్తూ మొర పెడుతుంది, అంటే చెబుతుంది ఆవిడ బాధని. ఆ బాధ ఏంటంటే డాక్టర్లని తిడుతుంది. ఎందుకంటే వాళ్ళ భర్తకి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే ఆవిడ తిడుతున్నటువంటి ఆ వాపోతున్న విషయం ఏంటంటే ఊరకే లక్షల రూపాయలు ఏదో ఒక ఇంజెక్షన్ వేస్తారంట, 1,00,000 రూపాయలు, 1000 రూపాయలు, వేలకు వేలు డబ్బు పీడించుకు తింటున్నారు. అసలు అవసరం లేకపోయినా సరే టెస్టులు రాస్తున్నారు, అవసరం లేకపోయినా సరే ఆపరేషన్ చేస్తున్నారు. బాగా ఉన్న వ్యక్తిని నాశనం చేశారని ఈవిడ వాపోతుంది, ఈవిడ బాధని. అది వినగానే మామూలుగా ఏమనిపించాలి, సింపతి రావాలి ఆవిడ మీద. నాకు ఆవిడ మీద సింపతి రాలే. నాకు ఆవిడ వాళ్ళను ఎలాగైతే తప్పుపడుతుందో అదంతా ఈవెన్ తప్పుపడదా అనిపించదు నాకు. ఎందుకు అని అంటే వాళ్ళు బాగా చదువుకున్నారు, 6 సంవత్సరాలు కష్టపడ్డారు, అంతే కదా. ఇక్కడ నుంచి వెళ్ళి తర్వాత 6 సంవత్సరాలు కష్టపడి మరలా అందులో స్పెషలైజేషన్ చేసి అప్పుడు వాళ్ళు పెద్ద డాక్టర్లు అయ్యారు. దీనికి వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలు డబ్బు ఖర్చు అయి ఉంటుంది, కొన్ని లక్షల రూపాయలు డబ్బు ఖర్చు అయి ఉంటుంది, బహుశా కోట్లలో కూడా అయి ఉంటుందేమో. మరలా వాళ్ళు ఒక హాస్పిటల్ పెట్టుకొని ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి చాలా పెట్టుబడి పెట్టుంటారు కదా. కాబట్టి వాళ్ళు లక్షల్లో పెట్టారు కాబట్టి, కోట్లలో పెట్టారు కాబట్టి లక్షల్లో వాళ్ళు లాభం సంపాదిస్తారు. ఎందుకు? చదువుకున్నారు కాబట్టి, ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి. ఈవిడ చదువుకోలే, 2 బర్రెలు పట్టుకుంది. 2 బర్రెలకి పిండితే దానికి ఒక 3 లీటర్లు, దీనికి ఒక 3 లీటర్లు, మొత్తం 6 లీటర్లు పాలు ఇస్తుంది. 6 లీటర్లకు పాలకు గాను ఇంకో 12 లీటర్లు నీళ్లు కలిపితే మొత్తం 18 లీటర్లు పాలు వచ్చింది. ఆ 18 లీటర్లని భర్తకు ఇచ్చి
మొత్తం ఊరి మీద పోయమని పంపిస్తుంది, వాళ్ళ ఇంటి కొంతమంది వచ్చి పోపించుకొని పోతారు. బర్రెలు కాచుకునే నీకు 12 లీటర్లు కలపాలనే తెలివి ఉన్నప్పుడు మరి ₹1,00,00,000 పెట్టి చదివిన ఆ వ్యక్తికి ₹1,00,000 తీయాలని తెలివి ఉంటుంది కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరు ఎక్కడ మంచోళ్ళు లేరని చెప్తున్నా. అయితే వాడి స్థాయిని బట్టి వాడు సంపాదిస్తాడు. 1,00,000 పెట్టుబడి పెట్టేవాడికి 1,00,000లోనే ఆదాయం వస్తుంది. ఇప్పుడు బస్ స్టాండ్లో మీరు వెళ్ళి 1 కేజీ యాపిల్ అడిగారు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, అన్నీ ముందు డిస్ప్లే బాగానే ఉంటే ఇలా తీసి సార్ ఎలాగుంది సార్ అని వేస్తాడు, అలా వేస్తూ ఉంటాడు. అందులో 4-5 ఇటువైపు పోయి ఉంటాం, మనకు తెలియదు అది. అవునా? ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత మనం 8 కాయలు తెచ్చుకుంటే 3 కాయలు 4 కాయలు పోయి ఉంటాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళగలమా? వెళ్ళలేము. సరే రేపు ఇంకొక షాప్ మారుదాం అనుకుంటే వాడు కూడా అదే కదా, అందరూ అదే వాళ్ళు చదువుకుని వచ్చిన వాళ్ళు. అన్నీ పోయినట్టు పక్కన పెట్టుకొని మంచిగా ఇస్తే వాడు బతకలేడు కదా వాళ్ళ లాజిక్ ప్రకారం. కాబట్టి వీడికి 2 వాడికి 2 వాడికి 2 పోతే మొత్తం సాయంకాలానికి అన్నీ అయిపోతాయి, డబ్బు వస్తుంది. వచ్చినట్టు రావాలని రూల్ లేదు కదా, ఇంకొకటి వస్తారు రేపు. అంటే ఫ్రూట్స్ అమ్ముకునేవాడు కూడా వాడి స్థాయిలో వాడు అన్నీ చేస్తాడు. పాలు వ్యాపారం చేసేవాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కల్తీ చేస్తారు. నువ్వు పాల దగ్గర కల్తీ చేసావు, బర్రెలు పట్టుకున్నావు కాబట్టి చదువులేక. వాడు బాగా చదువుకున్నాడు, పెట్రోల్ బంక్ పెట్టాడు, మిథనాల్ వేస్తాడు, అందులో కల్తీ వేస్తాడు. నీ పాలు తాగే వాళ్ళకి ఆరోగ్యం పోతే వాడు పెట్రోల్ పోయించుకోవడానికి ఇంజిన్ పోతుంది. నీది పాల కల్తీ అయితే అది పెట్రోల్ కల్తీ. అవునా? వాళ్ళ స్థాయిల్లో జరుగుతుంది. కానీ ఇప్పుడు స్కామ్ చేస్తారు కొంతమంది, 1,00,000 కోట్లు స్కామ్ అంట అని పెద్దగా మాట్లాడుకుంటాం. వాడి స్థాయి అది. అంత పెద్ద కంపెనీ పెట్టినప్పుడు ఆ స్థాయిలోనే వస్తుంది. ఒక చిన్న డిజిట్ మార్చినా సరే అది అంత అవుతుంది. నువ్వు కూడా చదువుకుంటే నువ్వు ₹1,00,000 స్కామ్ చేసి ఉండేవాడు, 1,00,000 కోట్లు స్కామ్ చేసి ఉండేవాడు, నువ్వు చదువుకోలే. కానీ ఇద్దరిది అదే నేచరు, ఇద్దరిది అదే నేచరు. మీకు ఒక మాట చెప్తాను, ఎందుకు చెప్తాను ఇదంతా నేను. ఆ రోజు నెఫీలీలు బలాత్కారులు అంటే వాళ్ళే తప్పు చేశారు, మిగతా వాళ్ళు మంచోళ్ళని కాదు అనేదానికి చెప్తున్నా. ఎవడి స్థాయిలో వాడు అదే పని మీద ఉన్నారని చెప్తున్నా. అడాల్ఫ్ హిట్లర్ను చూశారు మీరు? చూడడానికి అచ్చం జోకర్ ఫిగర్. ఆడు జోకర్ లాగా ఉంటాడు. ఇక్కడ ఉంటాయి మీసాలు చిన్నవి, ఇలా మీసాలు పెట్టుకొని నిమ్మకాయ పెట్టే అంత ఉండవాడికి. మామూలుగా విలన్ క్యారెక్టర్ అంటే ఎలాగుంటాడు, ఇంత పెద్ద మీసాలు పెట్టుకొని ఇక్కడ ఒక పులిపిరి పెట్టుకొని కదా, అది రౌడీ ఫిగర్ అంటే. పాత సినిమాలో మీరు చూస్తే ఇంత పెద్ద మీసాలు ఉంటాయి, ఇక్కడ ఒక పులిపిరి ఉంటుంది, గల్లగల్ల టీషర్ట్ వేసుకుంటాడు, గల్లగల్ల లుంగి కట్టుకుంటాడు పైకి, అది రౌడీ ఫిగరు. కానీ అడాల్ఫ్ హిట్లర్ మీరు చూస్తే 5 అడుగులు ఉంటాడు, హైట్ పర్సన్ కదా, 5 అడుగులు ఉంటాడు. పోనీ బలంగా ఉంటాడంటే అది కూడా లేదు, చాలా వీక్గా ఉంటాడు. పోనీ ముఖం చూస్తే గంభీరంగా ఉంటుందంటే ఇక్కడ, అది కమీడియన్ మీసాలు అవి. చార్లీ చాప్లిన్ పెట్టుకుంటాడు కదా, లేకపోతే మన తెలుగు సినిమాలో కమీడియన్స్ పెట్టుకుంటారు, అల్లు రామలింగ వీళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ మీసాలు ఉంటాయి. అది అక్కడి నుంచి వచ్చింది, తర్వాత వీళ్ళు కామెడీ చేశారు, దాన్ని కామెడీ ఫేస్ ఉంటుంది. ఇకపోతే మీరు అడాల్ఫ్ హిట్లర్కి ఒక దోరగా ఉండే జాంకాయ ఇచ్చి తిను అంటే తినలేడు, ఎందుకంటే గమ్స్ చాలా వీక్గా ఉంటాయి ఆ వ్యక్తికి, కొరికితే రక్తం వస్తుంది, అందుకే నాన్ వెజ్ తినడం. అడాల్ఫ్ హిట్లర్ నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్. అస్సలు మాంసం అంటే పడదు, ఒక ఆమ్లెట్ కూడా తినడం, శాకాహారి. ఆ వ్యక్తికి పిల్లి అంటే భయం అంట, పిల్లి అంటే బల్లి అంటే ఏదో భయం. కానీ ఆ వ్యక్తి 60 లక్షల మంది యూదులను చంపాడు. 6 మిలియన్ జ్యూస్, ఓన్లీ జ్యూస్ గురించి మాట్లాడతాను. జిప్సీస్ అని వేరే ఉన్నారు, వాళ్ళు కూడా చంపాడు. జిప్సీలు కానీ హ్యాండిక్యాప్డ్ కానీ వీళ్ళ లెక్క వేరే, మన యూదులు మన సంబంధించిన వాళ్ళు కాబట్టి యూదుల గురించి మాట్లాడుకుంటే 6 లక్షల మంది యూదులను చంపాడు. ఇక పొలిటికల్ అపోనెంట్స్ ఉంటారు, ప్రతిపక్షం లేకుండా చేశాడు, వాళ్ళని చంపాడు, జిప్సీలను చంపాడు, హ్యాండిక్యాప్లను చంపాడు. నంబర్ తెలియదు సరిగ్గా ఎంతమంది చంపాడు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం అలా ట్రక్కుల్లో తీసుకుని వెళ్ళడం చంపడం, ట్రక్కుల్లో తీసుకుని వెళ్ళడం చంపడం, ఇదే పని. మీరు నేషనల్ హైవే పక్కన నిలబడుకుంటే ప్రతి గంటకు ఒకటి ఈ బ్రాయిలర్ కోళ్ళు వేసుకుని పోతుంటుంది చికెన్ కోట్లకి. అలా మనుషులను తరలించేవాడు రైళ్లలో, బోగిల్లో.
అలా 60 లక్షల మంది యూదులను చంపాడు, జిప్సీని చంపాడు, హ్యాండిక్యాప్లను చంపాడు, పొలిటికల్ అపోనెంట్స్ని చంపాడు. ఎంతమందిని చంపాడో సరిగ్గా వాడికి కూడా తెలియదు. కానీ వాడిని చూస్తే 5 అడుగులు ఉంటాడు, జోకర్ లాగా ఉంటాడు, జాంకాయ ఇచ్చినా తినలేడు. అది వాడి పరిస్థితి. ఏ రోజు ఒక ఆమ్లెట్ కూడా వేసుకుని తిన్న పాపాను పోలే, నీస్ అంటే పడదు. అలాంటోడు ఇంతమందిని చంపుతాడని గెస్ చేయగలమా? గెస్ చేయలేం కదా. ఎలా చంపాడు అంటే ఆ వ్యక్తిని గురించిన డాక్యుమెంటరీ ఒకటి వస్తుంటే చూశాను నేను. అందులో చెప్పాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎలా చంపగలిగాడు అంటే అంతమందిని ఆ వ్యక్తికి ఉన్న అధికారాన్ని బట్టి, పవర్ను బట్టి. ఆ వ్యక్తి ఏ పొజిషన్లో ఉన్నాడు? జస్ట్ ఒక సంతకం పెడితే చాలు. ఆ పైన 10 లక్షలు ఉందనుకోండి, ఆ కింద సంతకం పెట్టి అలా వదిలిపెట్టేస్తే ఈ వ్యక్తి చూడడం అక్కడ అయిపోతుంటుంది. అందుకు సింహాసనం అంటే అందరికీ ముచ్చట. ఒక్క సంతకంతో అన్నీ అయిపోతుంటాయి, ఒక్క సంతకంతో మొత్తం జరిగిపోతుంటాయి. మనం చాలా మట్టుకు విలన్స్ అంటే ఎలా చూస్తామంటే అంటే విపరీతమైన హెయిర్ స్టైల్ వేసుకొని ముఖం గంభీరంగా ఉండి ఒక పండు పుచ్చిపోయి నల్లగా ఉండి విలన్స్ అంటే, లేకపోతే పెద్ద కండలు తిరిగి ఇలాగ ఉంటారు కదా, వాళ్ళు కాదు విలన్స్. అలా ఉంటారు విలన్స్. ఇలా సిలువ వేసుకొని టాటూస్ వేసుకొని అలా ఉంటారు విలన్స్. ఎలా ఉంటారు? పైన వైట్ షర్టు కింద వైట్ ప్యాంట్ వేసుకుంటారు, చాలా సాఫ్ట్గా ఉంటారు, కత్తర్ వేసుకుంటారు. వాళ్ళ కింద ఉంటారు ఆగురవుడీలంతా. కానీ వీళ్ళు ఎలాగుంటారు? చాలా ప్రశాంతంగా మాట్లాడతారు, చాలా మళ్ళీ తొందరగా మాట్లాడతారు, ప్రశాంతంగా మాట్లాడతారు, వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. వీళ్ళని నాయకులు అంటారు. నేను అందరిని అనట్లేదు, కానీ అందరూ మంచివాళ్ళని కూడా చెప్పట్లేదు. నాయకులు అంటారు. వాళ్ళ కిందనే కదా వీళ్ళంతా ఉండేది. ఒక మహాపట్టణంలో వాళ్ళంతా ప్రశాంతంగా నిద్రపోవాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంటుంది, నిద్ర లేకుండా చేయాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మళ్ళీ వీళ్ళేమని వచ్చి వీధిలో గొడవ చేస్తారంటే చేయరు. మరలా ఒకే ఒక మాట మీడియాలో ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేసారు, అయిపోయింది. అవునా? నేనేం చెప్తున్నానంటే అధికారం అనేది ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందో మనం ఊహించలేము. దానికి ఉదాహరణ అడాల్ఫ్ హిట్లర్. దానికి ఉదాహరణ మొన్న మణిపూర్లో జరిగిన అల్లర్లు. ఎంతమంది పోయారు? ఆ చనిపోయిన విధానం నేను చూడలేకపోయాను. మీరు చూసారో నాకు తెలియదు. నాకు ఒకటే ఆ వీడియో క్లిప్పింగ్ పంపించారు చాలామంది. చూసేవాడిని కాదు, అలా నొక్కి స్కిప్ చేసేవాడిని. ఎందుకంటే చూడలేక, చేతగాక. ఎలా జరిగింది ఇదంతా? జస్ట్ సంతకాలతో జరుగుతుంది ఇదంతా. వెనకాల నడిచే బ్యాక్గ్రౌండ్లో నడిచే స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. నేనేమంటున్నానంటే ఈ 5 అడుగులోడికి అధికారం వచ్చింది కాబట్టి 60 లక్షల మంది లేపేశాడు. 6 అడుగులు ఉండే మనకు వస్తే మీకు అర్థమైందా? 5 అడుగులోడికి అధికారం వస్తే 60 లక్షల మంది లేపేశాడు. నేను 5.5 ఉంటాను. నాకు అధికారం ఇస్తే, ఇప్పుడు అధికారం లేదు కాబట్టే ప్రసంగం చేస్తున్నా, పాస్టర్ లాగా. నిజం చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. అంతేనా? అధికారం లేదు కాబట్టే పాస్టర్ అయ్యాను. అధికారం ఉంటే అడాల పెట్టరు బాబు అంటే వాడిని. అది చెప్తున్నాం. మనమేం చేయం? మరలా మన చేతికి మట్టి అంటుకో, జస్ట్ సైన్ మాత్రమే. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనకు సర్లే ఏదో తెలియకన్నాడు అందాం అనిపిస్తుందా? నన్నే అంటాడా అనిపిస్తుందా? మనల్ని ఎవరైనా అన్నారు, తిరిగి రిటాలియేషన్ అవకాశం లేదు కాబట్టి పెద్ద మనసు చేసుకొని క్షమిస్తాం. మనం క్షమించామంటే రీజన్ ఏంటంటే అవకాశం లేదు కాబట్టి. అవకాశం ఉంటే క్షమాపణ. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం, ఆ డైలాగ్ వస్తుంది. అది అవకాశం లేకపోతే తెలుగు భాషలో నచ్చే అన్ని పదాలు ఉంటాయి అక్కడ. క్షమాపణ, దయ, దీర్ఘశాంతం. అవునా కదా? నేనేమంటానంటే అధికారం అనేది అవకాశం. మనకి ఏం కావాలో అవన్నీ నెరవేర్చి పెట్టేది అధికారం. అది ప్రతి దాన్ని అవకాశంగా మారుస్తుంది. నాకు ఒకటి చేయాలనిపిస్తుంది, దాన్ని ఇమ్మీడియట్గా నేను చేయాలంటే అధికారం ఉంటే సాధ్యమవుతుంది.
మా ఏరియాలో ఒక పెద్ద టెంపుల్ ఉంది, వరల్డ్ ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది. ఓల్డ్ ఫేమస్ కాదు, వరల్డ్ ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ నైవేద్యం ఉంటుంది చూసావా, ఆ నైవేద్యం అది ప్రసాదం ఉంటుంది. ప్రసాదాన్ని తినడానికి కిలోమీటర్ మేర క్యూ ఉంటుంది. అది అంత గిల్లి పెడితే తిందామని. నాకు తెలిసి 2 లేదా 3 అవి వడలు లాంటివి ఉంటాయి కదా, ఏదో పిండి వంటలు చేస్తారబ్బా. ఆ పిండి వంటల్ని అక్కడ సమర్పించి దాన్ని బయటకు వచ్చి గిల్లి ఇక్కడ పెట్టడానికి ఇలా చేతులు పట్టుకొని కిలోమీటర్ మేర ఉంటారు వీళ్ళు టికెట్ తీసుకొని. అయితే నా ఫ్రెండ్ ఒక ఆయన పాలిటీషియన్ ఉన్నాడు, ఎవరు రాజకీయ నాయకుడు ఉన్నాడు. విషయం ఏంటి తెలుసా, ఆయన ఒక రోజు దాన్ని తిందాం అనిపించింది. ఎంత కాదు, కడుపు నిండా తిందాం అనిపించింది. నేరుగా కాల్ చేశాడు. ఎవరికి? ఆ పంచేవాడికి కాల్ చేశాడు. ఆ పంచేవాడు అందరికి అందుబాటులో ఉండడు కదా, ప్రధాన పూజారి అంటారు. ఆయనకి ఫోన్ చేశాడు, నాకు రేపొద్దు టిఫిన్లో కావాలి అన్నాడు. 3 టిఫిన్ ఆ ప్లేట్లోకి వచ్చాయి, బ్రేక్ఫాస్ట్లోకి వచ్చాయి. మరి వాళ్ళకేం పంచాడు? నకిలీ పంచాడు. అది వీళ్ళకి తెలియదు కదా. అంటే నీకు అధికారం ఉంటే నువ్వు ఏమైనా చేయొచ్చు అని చెప్తున్నా సింపుల్గా. నీ ఇష్టం ఏమైనా, ఇది నేను చెయ్యాలనుకుంటే ఆలస్యం అది నేరుగా వచ్చేస్తుంది నీ దగ్గరికి, అది ఏదైనా సరే. మీకు మాట చూపెడతాను. ప్రసంగి గ్రంథం, ఇందులో ఒక రాజు కనపడతాడు. ఆయన పేరు సొలొమోను, రాజైన సొలొమోను. ఆయన ఒక మాట చెప్తాడు. ఎన్ని సాధించాను అని చెప్పే క్రమంలో మనం నంబర్ ఎంచుకోకుండా ఇక ఎంచకండి అనే దానికి చెప్పాడు ఒక మాట. ఆయన ఏం చేశాడు అన్న దానికి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. ఆయన కంటికి కనబడింది, నచ్చింది, వద్దులే అనుకున్నాడా? ఆయనకు నచ్చితే ఆయన దగ్గర ఉంటుంది, అదంతే. కార్గో షిప్పుల్లో వచ్చేది బంగారం, కార్గో షిప్పుల్లో. ఆయనకు ఒకసారి కోతిని తిందాం అనిపించింది. కోతిని తింటారు తెలుసా మీకు? తింటారు కోతిని, మనం తినలే. కోతిని తిందాం అనిపించింది. ఎక్కడుంది కోతి? ఇండియాలో ఉంటుంది, ఇజ్రాయెల్లో ఉండదు. ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళారు. ఆయనకు తినాలనిపించాలంతే. కోతి అది ఎలాగుంటుందంటే నెక్స్ట్ డే అది టేబుల్ మీద ఉంటుంది, ఇలాగుంటుంది అని. నెమళ్ళు తినాలనిపించింది, నెక్స్ట్ డే డిష్ ఉంటుంది ఆ టేబుల్ మీద. ఎందుకని? అధికారం అంటారు దాన్ని. ఇదంతా ఎందుకు చెప్పాను నేను? ఎవడి స్థాయిలో వాడు అన్యాయం చేస్తూనే ఉన్నాడు, బలాత్కారం చేస్తూనే ఉన్నాడు. వాడు పెట్రోల్ కల్తీ చేస్తే ఈవిడ పాలను కల్తీ చేస్తుంది, ఈవిడ పాల దగ్గర అన్యాయం చేస్తుంది, వాడు హాస్పిటల్లో అన్యాయం చేస్తున్నాడు. ఇద్దరు ఈక్వలే. కాకపోతే అవకాశాన్ని బట్టి క్రైమ్ ఇంటెన్సిటీ అనేది మారిపోతుంటుంది. 1,00,000 మందిని చంపేశాడా? అవును, వాడికి ఆ అధికారం ఉంది, వాడి దేశానికి రాదు. 1,00,000 మంది పెద్ద లెక్క కాదు. కానీ నువ్వు పక్క వీధిలో వాళ్ళని కొట్టావు కదా, అంతకుమించి చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు అవుతాను, కొట్టి వదిలిపెట్టేశావు. ఒకవేళ చంపితే నేరం కాదని చూడు, చంపితే నేరం కాదు, కోపంలో చంపితే నేరం కాదని ఒక జీవో పాస్ చేయమను, పోలీస్ స్టేషన్ వాళ్ళు లేపేస్తారు ఫస్ట్ కదా. అంటే కోపం వస్తే చంపేస్తే పాపం కాదు అనే ఒక జీవో వస్తే, నేరం కాదని జీవో వస్తే ఇక అన్ని మర్డర్లే. ఆ నేరం అనేది ఉంది కాబట్టి, శిక్ష ఉంది కాబట్టి అందరూ మంచి వాళ్ళలాగానే ఉన్నాం, క్షమించి వదిలిపెట్టేస్తున్నాం, సరేపోరా అనేటట్టుగా. ఎందుకని? ఆ కోర్టు తిరిగి ఓపిక లేదు కాబట్టి. నెఫీలీలు మాత్రమే బలాత్కారులు కాదు, మిగిలిన వారు కూడా వారి స్థాయిలో బలాత్కారమే చేస్తున్నారు అనేదానికి ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ అని మేము ముందు పెట్టాను. అందుకనే జలప్రలయంలో నెఫీలీలు మాత్రమే చచ్చిపోలే, అందరూ చచ్చిపోయారు. అందుకనే జలప్రలయంలో నెఫీలీలు మాత్రమే చచ్చిపోలే. ఎంతమంది చచ్చిపోయారు? అందరూ చచ్చిపోయారు. ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే నెఫీలీలు బలాత్కారం చేశారని. కాదు, అందరూ బలాత్కారం చేశారని చెప్తున్నా. చూడండి 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే చెప్పేదానికి ప్రయత్నం చేశాడు.
ఒప్పించేదానికి ప్రయత్నం చేశాడు, మార్చేదానికి ప్రయత్నం చేశాడు. ఒక్కసారి రెండుసార్లు కాదు, కంటిన్యూస్గా చేశాడు. కానీ దేవుడు ఒక కంక్లూజన్కి వచ్చాడు, ఇక వీళ్ళతో వాదించి గెలవడం అసాధ్యం. ఏ విషయంలో? పాపాన్ని మానండి, అక్రమాన్ని మానండి అని వాళ్ళని బ్యాక్ తీసుకుని వచ్చే కండిషన్ దాటిపోయింది. ఎవరికి? దేవుడికి. దేవుడికి ఏ సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటే వీళ్ళు మళ్ళీ బ్యాక్ రాలేక అనే కండిషన్కి వచ్చారు దేవుడే. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అని అన్నాడు. నాకు తెలిసి ఈ రాజమండ్రిలో అనుకుంటాను, బహుశా అది మన ఈ యంగ్ బైబిల్ వండర్స్ జాన్వేసులు ఉన్నాడు కదా, అంటే ఇద్దరు ఉన్నారు కదా, బైబిల్ వండర్స్ జాన్వేసులు ఉన్నారు కదా, ఆయన చర్చిలో అనుకుంటాను, ఆయన పెట్టిన మీటింగ్లో అనుకుంటాను, అనిల్ కుమార్ ఉన్నాడు. ఆయన తెలుసా, డ్యాన్స్ చేస్తుంటాడు వేదిక మీద. ఆయన ఆ అనిల్ కుమార్ ఒక ప్రసంగం చేశాడు ఈ వచనాన్ని ఆధారం చేసుకుని. ఏ వచనాన్ని? ఆయనను వారి దినములు 120 ఏండ్లగునని వచనాన్ని తీసుకొని మన ఒరిజినల్గా ఆయుష్ ఎంత అంటే 120 సంవత్సరాలు అని చెప్పాడు. మరంతే కదా, ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్ అంటే ఆ మాత్రం ఐడియా ఉంటుంది కదా బైబిల్ మీద. ఆ మాత్రం ఉండే వాళ్ళని ఇంటర్నేషనల్ అంటారు, ఏమీ లేని వాళ్ళు లోకల్ గల్లీలో ఉండిపోతారు. అంటే అబద్ధాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి. వాడు ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్ అవుతాడు. క్లబ్లో వేసే డ్యాన్స్ని స్టేజ్ మీద వేయాలి, దీన్ని ఆరాధన అని చెప్పాలి, అప్పుడే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు కదా. అయినను వారి దినములు, ఎవరి దినములు? జలప్రలయానికి ముందు ఉన్న వాళ్ళ దినాలు. ఇక్కడ మొత్తం ఆయుష్ చెప్తున్నాడా, లేకపోతే వీళ్ళు బ్రతికేది 120 సంవత్సరాలే, తర్వాత చచ్చారు అందరు పోతారని చెప్తున్నాడా? ఇక 120 సంవత్సరాలకి తుడిచిపెట్టేస్తానని చెప్తున్నాడా, లేకపోతే వీరి ఆయుష్ 120 సంవత్సరాలు అని చెప్తున్నాడా? మీకు తెలుసో తెలీదో నాకు అర్థం కావట్లే. అయినను వారి దినములు 120 ఏండ్లగును అని అన్నది వీళ్ళ ఆయుష్ 120 సంవత్సరాలని చెప్తున్నాడా వయో పరిమాణము, లేకపోతే ఇక 120 సంవత్సరాలు మాత్రమే వీరిని భరిస్తాను, ఆ తర్వాత ముంచేస్తాను అని చెప్తున్నాడా? ఓకే, ఆయుష్ కాదు కదా. కానీ ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్ చెప్తున్నాడు ఇది మానవుని ఆయుష్ అంట జలప్రలయానికి ముందు. ఎవరు చెప్పారన్నమాట? అంటే చదవడం చేత కదా. ఇప్పుడు కూడా మనం విశ్వాసంతో ఆమేన్ అంటేనంట ఆ వచనం మీద మనకు కూడా 120 సంవత్సరాలు ఆయుష్ వస్తుందంట. ఇది తమాషా. అక్కడున్న ఎవరు క్వశ్చన్ చేయలే. ఈ వచనం మీద మనం చేపెట్టి ఆమేన్ అంటేనంట, మీరు చూడండి ఆ ప్రసంగం ఎక్కడ ఉంది, ఆమేన్ అంటేనంట ఆ 120 సంవత్సరాలు మనకు వస్తుందంట. ఎవరికైతే విశ్వాసం లేదో, నమ్మకం లేదో, అల్ప విశ్వాసం ఉన్నారో వాళ్ళు ఆమేన్ అనలేరంట. ఒకవేళ ఎవరైనా 120 సంవత్సరాల కంటే తక్కువ బ్రతికితే వాడు అల్ప విశ్వాసం అంట. 120 సంవత్సరాలు బ్రతుకుతున్నా అంటే వాడు విశ్వాసం అంట, వాడు మాత్రమే ఆమేన్ అంటాడంట. దాన్ని చూసి చాలాసేపు బ్యాక్వర్డ్ కొట్టుకొని మరలా విని మరలా బ్యాక్వర్డ్ కొట్టుకొని నేను కరెక్ట్గా వింటున్నానా లేకపోతే నాకు అలా అర్థమవుతుందని చాలాసార్లు చాలా బ్యాక్వర్డ్ కొట్టుకున్నాను. దాని మీద మాట్లాడదాం అనుకున్నా, ఎందుకో మిస్ అయిపోయింది. అది ఇప్పుడు వెలిగింది ఇక్కడ. ఆ ప్రసంగం పేరేదో ఉంది, ఒకసారి దాన్ని సంపాదించండి. ఎంత బెటకారం ఉంటుందంటే, ఎంత అసహ్యంగా ఉంటుందంటే, అంటే మన ఆయుష్ 120 సంవత్సరాలు, 120 సంవత్సరాల కంటే తక్కువ మనం బ్రతికితే మనం విశ్వాసులం కాదు. అక్కడ ఆయుష్ గురించి చెప్పట్లేదు, అక్కడ చెబుతూ ఉన్నది వాళ్ళ గ్రేస్ పీరియడ్ గురించి చెప్తున్నాడు. ఇక 120 సంవత్సరాలు మాత్రమే వీరిని ఉపేక్షిస్తాను, అంతవరకు కనిపెడతాను, ఆ తర్వాత జలప్రలయంలో అందరిని ముంచేస్తాను అని వాళ్ళ గ్రేస్ పీరియడ్ చెప్తున్నాడు తప్ప ఆయుష్ గురించి మాట్లాడటం లేదు. ఎందుకు ఆ వచనాన్ని చూపించి అన్నాడు అంటే, ఆమేన్ అంటే అది నెరవేరుతుందని. యోహాను సువార్తలో యేసుప్రభు అంటాడు, నా మాట ఆత్మను జీవమునై ఉన్నది అని యేసుప్రభు అంటాడు కదా. కాబట్టి మాటలో జీవం ఉంది, కాబట్టి మనం ఆమేన్ అంటే అది జరుగుతుంది, మన మాటలో జీవం ఉందంట. విచిత్రమైన వింత బోధలు వచ్చాయి క్రైస్తవులకి.
ఎవరు క్వశ్చన్ చేయాలి? ఆ రోజు క్వశ్చన్ చేయాలా, ఇప్పటి క్వశ్చన్ చేయాలి? ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకు క్వశ్చన్ చేయం? ఆయనకు తెలియదు మనకేం తెలుస్తా చెప్పు. ఆయనకు తెలియంది మనకేం తెలుస్తా చెప్పు. అంతేనా? అంతే. 4వ వచనం, ఆ దినములలో నెఫీలులు అనువారు భూమి మీద ఉండరి, తరువాతను ఉండరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఆ పెంచుకుంటూ పోతున్న విధానం చూసారా? ఆ ఇంటెన్సిటీని పెంచుతూ పోతున్నాడు, పదాలతో పెంచుకుంటూ పోతున్నాడు. చెడ్డది అనంటే మనకు అర్థం కాదని పదాలతో దాన్ని పెంచుతూ పోతున్నాడు. ఎంత చెడ్డది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. వారి హృదయము యొక్క, ఆల్రెడీ ముందేం చెప్పాడు? నరుల చెడుతనం భూమి మీద గొప్పదే అన్నాడు. అంతటితో అయిపోలే. గొప్పది అంటే లైట్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ గొప్పది ఎంత గొప్పది అని చెప్తున్నాడు చూడండి. వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఎన్ని పదాలతో దాన్ని పెంచుతున్నాడు చూసావా? ఇక్కడ ఆ రోజు నరులు ఏం చేసేవాళ్ళు అని చెబితే బాగుండేది. ఏం చేసేవాళ్ళని చెబితే బాగుండేది. ఏం చేశారు అని కాకుండా ఏమి ఆలోచిస్తున్నారు అని చెప్తున్నాడు. మనం ఏంటంటే ఏం చేశాడన్నదే చూస్తాం. బైబిల్ ఏం చేశాడు చూడదు, ఏమి ఆలోచిస్తున్నాడు చూస్తుంది. ఎందుకంటే ఆలోచనకి అవకాశం అందిపుచ్చుకుంటే అది కార్యరూపం దాలుస్తుంది. అప్పుడు అందరికీ తెలుస్తుంది ఇంత దుర్మార్గుడా అని. కానీ దేవుడు చూడడం అంటే ప్రతి ఒక్కరి ఆలోచన విధానం, వారి ఊహలు, వారి తలంపులు ఒకేలాగున్నాయి. అందరూ ఒకేలాగున్నారు. అయితే కొంతమందికి అవకాశాలు వస్తున్నాయి, కొంతమందికి అవకాశాలు రావట్లేదు. ఒక సామెత ఉంది, ఒక వ్యక్తికి అవకాశాలు రాక మంచోడిగా మిగిలిపోతాడంట. ఒక వ్యక్తికి వెంట వెంటనే అవకాశాలు వచ్చి చెడ్డోడిగా బయటపడతాడంట. ఒక వ్యక్తికి అవకాశాలు రాక ఎలా మిగిలిపోతాడంట? మంచోడిగా మిగిలిపోతాడంట. ఒక వ్యక్తికి వెంట వెంటనే అవకాశాలు వచ్చి చెడ్డోడిగా బయటపడతాడంట. ఇప్పుడు ఇద్దరు ఎవరు మంచోళ్ళు? ఇద్దరు అదే. కాకపోతే ఒకడికి అవకాశాలు వచ్చే బయటపడ్డాడు, ఒకడికి అవకాశాలు రాలే, వాడు చేద్దామన్నా రాలే. కాబట్టి చివరికి ఎలా మిగిలిపోతాడు? మంచోడు అంతే. ఇప్పుడు భూమి మీద ఎంతమంది మంచోళ్ళు ఉన్నారు? నీతిమంతులు లేడు ఏంటి? ఒక్కడు కూడా. అప్పుడు లేడు, ఇప్పుడు లేడు, భవిష్యత్తులో కూడా. మన ముఖాలు మారుతాయి అంతే. మీ ముఖం ఒకలాగా ఉంటుంది, నా ముఖం ఒకలాగా ఉంటుంది. కానీ లోపల ఒకటి ఉంటుంది, సేమ్ జిరాక్స్ క్లోనింగ్ చేస్తాం కదా, ఎగ్జాక్ట్గా అలాగే వర్క్ అవుతుంది అందరిదే. కాకపోతే మీకు అవకాశాలు వస్తాయి, నాకు అవకాశాలు రావు. క్లారిటీనా? అంటే ఈ మధ్య మీ రాజమండ్రిలో పెద్ద దరిద్రపు గుట్టు వాదం ఒకటి నడిచింది. ఏంటి పాస్టర్లు కూడా పాపం చేస్తారా అని. కూడా అంటే అసలు పాస్టర్లు మనుషులు కాదా? అంటే సమానత్వం లేదా? పాస్టర్లే తప్పు చేస్తారని అంటారా అని పెద్ద వాదం నడిచింది రాజమండ్రిలోనే. పాస్టర్లు కూడా అంటే పాస్టర్లు మనుషులు కాదా? వాళ్ళు దేవదూతల కేటగిరీకి వెళ్ళిపోతారా? లేదండి, ఆయన అభిషేకం పొందిన దైవజనుడు అంట. ఎవరిచ్చారు అభిషేకం? ఎవరిచ్చారు అంటున్నా. నన్ను అడుగుతారు చాలామంది, బ్రదర్ మీరు అభిషేకం పొందారా అని. నేను అడుగుతాను ఎవరి దగ్గర అంటాను. ముందు ఆ అభిషేకం ఇచ్చామని చెప్పు, పొందాను లేదు చెప్తాను. అభిషేకం పొందారా అంటే ఏంటి అభిషేకం అంటే? ఇంతకు ఇచ్చేది ఎవరు? వాడిని అభిషేకించింది ఎవరు? వాడిని అప్రూవ్ చేసింది ఎవరు? అభిషేకం పొందిన దైవజనుడిని అంత మాట అంటావా? అనాల్సింది ఫస్ట్ వాడినే. కింద ఉన్న వాళ్ళు మర్యాదగా ఉంటారు, కింద వాక్యం వినే వాళ్ళు చాలా మట్టుకు మర్యాదగా ఉంటారు. అమ్మ అమ్మ అని భయపడుతుంటారు.
ఈత వచ్చిన వాడికి జలగండం. నీళ్ళలో పడి చచ్చేది ఎవరు తెలుసా? ఈత రానోడు కాదు. అర్థమైందా మీకు? నీళ్ళలో పడి చచ్చాడు అంటే వాడికి ఈత వచ్చి ఉంటుంది. ఈత రానోడు దరిదాపుల్లో కూడా పోడు. ఈత రానోడు దరిదాపుల్లో కూడా పోడోడు. వాడికి నీళ్ళంటే భయం. నీళ్ళు చూసే మహా తొత్తలు వచ్చేది ఎవరికంటే ఈత వచ్చిన వాడికి. ఎక్కడంటే అక్కడ దూకుతాడు, ఏదో ఒక చోట సుడి ఉంటుంది, ఎత్తుకొని వెళ్ళిపోతుంది అంతే. మరుసటి రోజులు వేస్తారు పైకి. ఈత వచ్చిన వాడికే జలగండం. బైబిల్ తెరిచిన వాడికే. బైబిల్ ఎంత తెలిస్తే అంత ప్రమాదం. ఇది నెగిటివ్ యాంగిల్లో చెప్తాను నేను. పాజిటివ్ యాంగిల్ ఉంది. బైబిల్ తెలిస్తే మర్యాద కూడా ఉండొచ్చు, కానీ పాజిబిలిటీ చాలా తక్కువ అని చెప్తాను, నాతో సహా కలిపి. ఎందుకంటే నా గురించి నాకంటే ఇంకెవరికి ఎక్కువ తెలియదు. అంటే ఒక విధమైన మోసధోరణి ఏంటంటే ఆయన దైవజనుడు అయితే ఏంటి అంటున్నా. దైవజనుడు అంటే ఏంటి? ఇంతకీ మనిషి కాదా? మనిషి కేటగిరీలో లేడా? దేవదూత కేటగిరీకి వెళ్ళిపోయాడా? దేవదూతలు కూడా పాపం చేశారని బైబిల్లో రాయబడింది. ఒకవేళ దేవదూత కేటగిరీకి వెళ్ళినా సరే అనుమానించాలి వద్దా? చర్చికి వచ్చే విశ్వాసులకు ఉండవలసిన అర్హతలు అని బైబిల్లో లేవు. ఎవరికి అర్హతలు ఉన్నాయి తెలుసా? అంటే ఎవరిని పట్టించుకోమన్నాడు దేవుడు? సేవకుల్ని. మనం ఎవరిని పట్టించుకుంటాం? విశ్వాసుల్ని. సేవకులను పట్టించుకోం. సేవకులను ప్రశ్నిస్తారా? సేవకులను తప్పు పడతారా? అసలు తప్పు పట్టమని చెప్పిందే 16 క్వాలిటీస్ ఇచ్చి సేవకుల్ని. వీడు సేవకుడా కాదా అని మనం పట్టించుకునేది విశ్వాసుల్ని. వాడికి తెలియదు, నీకు తెలుసు. ఒక క్వాలిటీ చెప్పమంటారా? ధనాపేక్ష లేని వాడే ఉండాలి అని రాయబడింది సేవకుడు అంటే. ఎలా ఉండాలంట? ధనాపేక్ష లేనివాడై ఉండాలి. ధనాన్ని గురించి అపేక్ష ఉండకూడదు. ధనం ఉండకూడదు కాదు, ధనం అందరికి అవసరమే. ధనాన్ని గురించిన అపేక్ష ఉండకూడదు. అపేక్ష ఉందని ఎలా తెలుస్తుంది చెప్పండి? అస్తమానం అడుగుతూ ఉంటే. ధనాపేక్ష ఉందని ఎలా తెలుస్తుంది? అస్తమానం అడుగుతుంటే ధనాన్ని గురించి. ఒకని హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అవునా? ఎందుకని ఆ జంక్షన్ దగ్గర ఆపి ఊదు అంటారు? లోపలేముందో బయటది కనపడుతుంది కాబట్టి. అందరూ ఊదరు, కొంతమంది తప్పించుకుంటారు కదా. లోపల ఉన్నదే బయట కనపడుతుంది కదా. ఇక్కడ ఏముంది అన్నది ఎలా తెలుస్తుంది అంటే వాడు ఏ దాని మీద ఎక్కువ మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. ఇక్కడికి వచ్చాను కదా, ఉదయం నుంచి మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు నా హృదయం ఏముంది చెప్పండి? నా హృదయం ఏముందంటే ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా నాకు దొరికితే ఎంత బాగుండు అనిపిస్తుంది లోపల. ఎందుకంటే అయిపోలే, ఇంకా చాలా ఉంది. కానీ ఇదే సమయాన్ని మీరు బయట ఇచ్చుంటే ఈ పాటి కనీసం 10 సార్లు దేవుడికి ఏమి ఇస్తున్నావు నువ్వు, అసలు దేవుని ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు అసలు అనేది వినపడి ఉంటుందా? దశంభాగాన్ని గురించి చెప్పుంటారా? వాళ్ళు కట్టే హాస్పిటల్ గురించి, స్కూళ్ళ గురించి, లేకపోతే అనాథాశ్రమాన్ని గురించి, లేకపోతే వాళ్ళు రిలీజ్ చేసే పాటల గురించి, వాళ్ళు పెట్టే సెమినార్ల గురించి, లేకపోతే వాళ్ళు కట్టే బైబిల్ కాలేజీల గురించి వస్తుందా రాదా? అంటే హృదయంలో అది ఉందన్నమాట. ధనాపేక్ష ఉన్నవాడు పాస్టర్ కాదని స్పష్టంగా బైబిల్ రాయబడితే ఎవడు ఎంత సంపాదిస్తే వాడు పెద్ద పాస్టర్ అయిపోయాడు. ఈరోజు ఎంత సంపాదిస్తే వాడు అంత పెద్ద పాస్టర్ అయిపోయాడు. ధనాన్ని అడిగేవాడు పెద్ద పాస్టర్ అయిపోయాడు. మనం తప్పు పట్టాల్సింది, తప్పులు వెతకాల్సింది సేవకుల్ని, విశ్వాసుల్ని కాదు. ఎందుకంటే విశ్వాసుల లక్షణాలు రాయలే బైబిల్లో, సేవకుల లక్షణాలు, అధ్యక్షుడికి వాళ్ళ లక్షణాలు రాశాడు. ఓటు వేసేవాడు డీటెయిల్స్ తీసుకుంటారా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, లేకపోతే నామినేట్ చేసే వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారా? ఎన్ని ఆస్తులు ఉన్నాయని ఎవరిని అడుగుతారు? నామినేట్ చేసేవాళ్ళని అడుగుతారా? ఓటు వేసేవాళ్ళని అడుగుతారా? నామినేట్ చేసేవాళ్ళని కదా. ఎందుకని? ఎక్కడి నుంచి వచ్చాయి నీకు నా ఆస్తులు? మరలా ఎలక్షన్కు నామినేట్ చేసేటప్పుడు పోయినసారి ఎంత చూపించావు, ఇప్పుడు ఎంత చూపెడుతున్నావు అని అడుగుతారు కదా. ఓటు వేసే వాళ్ళది అడగరు ఎలా సంపాదించామని. నామినేట్ చేసాం అంటే ఎవరిని పట్టించుకుంటుంది ఎలక్షన్ కమిషను? నామినేట్ చేసేవాళ్ళని, పెద్దోడిని.
ఈరోజు చర్చిలో రివర్స్ అయింది. పాస్టర్ మర్యాదగా ఉంటే సంఘం కూడా మర్యాదగా ఉంటుంది. పాస్టర్లో 16 లక్షణాలు ఉంటేనే వాడు పాస్టర్ అవుతాడు. ఆ 16 లక్షణాలు ఏదైనా మిస్ అయితే వాడు అధ్యక్షుడు కాడు. ఎందుకంటే అధ్యక్ష పదవి దొడ్డ పదవి, దొడ్డ పని. అధ్యక్షుడుగా వాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు. దొడ్డ పని అంటే ఏంటి? గొప్ప పనే. గొప్ప పనికి గొప్ప క్వాలిఫికేషన్ కావాలి, చిన్న పనికి చిన్న క్వాలిఫికేషన్ కావాలి. చీపురుతో కూర్చే వాళ్ళ క్వాలిఫికేషన్ కావాలన్నా, వాక్యాన్ని వ్యాఖ్యానించే వాళ్ళకి ఎక్కువ క్వాలిఫికేషన్ కావాలన్నా. చీపురుతో కూర్చేదానికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. క్వాలిఫికేషన్ లేకపోవడమే క్వాలిఫికేషన్. అంట్లు తోమేదానికి క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ లేకపోవడమే. నేను ఎగతాళి చేయట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు వాక్యం చెప్పేవాడికి ఏముండాలి? క్వాలిఫికేషన్ ఉండాలి. ఉండాలి వద్దా? ఎందుకంటే దొడ్డ పని, పెద్ద పని. పెద్ద పనికి పెద్దోడిని ఎంచుకుంటాం, గొప్పని ఎంచుకుంటాం, గొప్ప క్వాలిఫికేషన్ ఎంచుకుంటాం. కానీ ఈరోజు 5వ తరగతి పాస్ అయినా పర్లేదు, మాకు టీచ్ చేయండి. మరి ఎదురు కూర్చుండేది ఎవరు? మొదటి వరుసలో ఎంబీబీఎస్ డాక్టర్ కూర్చోంటాడు, రెండవ వరుసలో రిటైర్డ్ ఐఏఎస్ కూర్చోంటాడు, లేకపోతే ఇంజనీర్ కూర్చోంటాడు. అరే అదేంటి, నువ్వు కదా అక్కడ నిలబడాలి, వాడు 5వ తరగతి చదివాడంటే వాళ్ళు అంటారు ఆయన్ను దేవుడు అభిషేకించాడంట. ఎప్పుడో మరి, ఎక్కడో మరి అభిషేకించాడంట. ఆయన ప్రార్థనా జీవితం మనకు లేదండి. నీకెలా తెలుసు ఆయన ప్రార్థన చేస్తాడా? కెమెరా పెట్టాడా? లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాడా? అవును, ప్రార్థన చేస్తే దేవుడితో సంబంధం ఏర్పడుతుంది. లేఖన వల్ల అర్థమవుతుంది. సరే, ఈ ప్రార్థనా పరుని ఇంజనీరింగ్ కాలేజీ పంపించి ఒకరోజు అక్కడ టీచ్ చేయమో 4 పిల్లలకి ప్రార్థనా శక్తితో. ఆ పదాలు కూడా అర్థం కావు. ఈ ప్రార్థనా పరుని ఒకరోజు ఎక్కడ పంపిస్తావు? ఇంజనీరింగ్ కాలేజీ పంపించి 4th year వాళ్ళకి ఒక లెసన్ చెప్పను. నేనేం మాట్లాడుతున్నానంటే, ఈరోజు సేవకుడి లక్షణాలు లేని వాళ్ళంతా సేవకులయ్యారు. మనం పట్టించుకోవాల్సిందే సేవకుల్ని, గమనించాల్సిందే సేవకుల్ని, వెతకాల్సిందే సేవకుల్ని, అనుమానంగా చూడాల్సిందే సేవకుల్ని. కానీ సేవకుల దగ్గరకు వస్తే మాత్రం కళ్ళు మూసుకొని నమ్ముతున్నారు. నమ్మొద్దు. నమ్మకూడదనే బెరయా సంఘాన్ని చూపించాడు. వీళ్ళు తెస్సలోనికలో ఉన్న వారి కంటే బహుగనులు. ఎందుకంటే పౌలు శీలలు చెబుతున్న సంగతులు అలాగూ ఉన్నవో లేవో ప్రతిదినం లేఖనాల్ని పరిశోధించారు. పరిశోధిస్తే గనులని బైబిల్ చెప్తూ ఉంటే ఈరోజు మనం పరిశోధించాం. మాయగారిని అంటావా? మాయగారికి తెలియదు నీకేం తెలుసు అంటే ఇంకెవరో తెలియద్దా? అది ఆస్త పేటెంట్ ఏమైనా తీసుకున్నారా? ఇంకెవరో తెలియకూడదని. ఇదంతా నేను చెప్పాను అంటే వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఆ కేటగిరీలో అందరం వస్తామని చెప్తున్నా. పాస్టర్ లేడు, విశ్వాసం లేడు, 1000 సంఘాలు కట్టినా, 2000 సంఘాలు కట్టినా, చివరికి పరలోకం ఉన్న దూతలు కూడా పాపం చేశాను రాయబడింది. మినహాయింపు లేదు. అందరి హృదయం ఒకేలాగా ఉంది. వారందరి హృదయం ఏకరీతిగా నిర్మించబడింది. అమెరికాకి వెళ్తే తెల్లగా ఉంటారు వాళ్ళు చూడడానికి, కెన్యాకి వెళ్తే నల్లగుంటారు చూడటానికి. ఇది మాత్రం ఒకేలాగా ఉంటుంది. మన ముఖాలు వేరే, మన రంగులు వేరే, ఎత్తులు వేరే, ప్రాంతాలు వేరే, పరిస్థితులు వేరే, కానీ ఇది సేమ్ సేమ్ అంతే. ఇది సేమ్ ఒకేలాగా వర్క్ అవుతుంది. అలాంటప్పుడు ఈయన పెద్దోడు, ఈయన చిన్నోడు కాదు. అందరం అదే పడవలో ఉన్నాం. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ సింకింగ్ బోట్. అదే మునిగిపోయే పడవలో ఉన్నాం. అదే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు, మొదట మునుగుతాడు. ఆ పై ఫ్లోర్కి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. టైటానిక్ మునిగిందా? చాలా అంతస్తులు ఉన్నాయి కదా. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ సింకింగ్ బోట్. పాపం అనే పడవలో ఉన్నాం. మునిగితే లేట్ అవుతుంది, ఒక్కో ఫ్లోర్కి లేట్ అవుతుంది. కానీ మునగడం అయితే పక్క, చావడం అయితే పక్క. వారి హృదయంలోని ఊహల్లోని తలంపు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి, వాళ్ళు చూచినప్పుడు అందరూ చెడిపోయారు, బొత్తిగా చెడిపోయారు. దేవుడు ఏం జరిగింది, ఏం చేశారని రాయించట్లేదు, ఎలాంటి బలాత్కారం చేశారని రాయించట్లేదు. కానీ వాళ్ళ హృదయం యొక్క స్థితిని చూపెడుతున్నాడు. ఎందుకు చూపెడుతున్నాడు స్థితిని? అవకాశం వస్తే చేస్తాడు, అవకాశం లేకపోతే మంచోడుగా మిగిలిపోతాడు. కాబట్టి హృదయాన్ని ఎరిగిన దేవుడు ఎవరిని వదిలిపెట్టాలనుకోవట్లేదు. ఎవడు కూడా మినహాయింపు ఇద్దామనే స్థితిలో లేడు. అందరూ చావడానికి అర్హులయ్యారు. అది అక్కడ వ్రాయబడుతున్నటువంటి విషయం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మానవుడు అంటే ఇలాగే ఉంటాడు. ఇలా లేకపోతే వాడు మనిషే కాదు. పాపం నేను చెప్తున్నాను.
మనిషి స్వభావమే లాగా ఉంటుందని బైబిల్ చెప్పింది. తర్వాత చూడండి 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఎందుకు వీళ్ళని చేశారని నొచ్చుకున్నాడంట. అంటే ఇక వీళ్ళను ఉంచకూడదు అనే తీర్మానం తీసుకుంటున్నాడు. 7వ వచనం, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను అనెను. ఇది 6వ అధ్యాయం. ఇంతకు మనుషులు పుట్టడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 4వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ అయింది. 4 ఈ 5వ అధ్యాయంలో వంశావళి, 6వ అధ్యాయంలో ఇక వద్దు అనే దగ్గరకు వచ్చాడు. ఏమైంది ఒక్క అధ్యాయం గ్యాప్లోనే? మీకు అర్థమవుతుందా? జస్ట్ 4వ అధ్యాయంలో కయ్యను పుడతాడు. యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నా అని అంటుంది. ఇక 5వ అధ్యాయంలో వంశావళి, తర్వాత 4వ అధ్యాయం 16 నుంచి వంశావళి. ఈ వంశావళి 2 దాటేటప్పటికి ఇక వంశాలే వద్దనుకుంటున్నాడు ఆయన, మనుషులే వద్దనుకుంటున్నాడు ఆయన, మనిషే వద్దనుకుంటున్నాడు. ఏంటంత మార్పు వచ్చింది ఆ గ్యాప్లోనే? పట్టుమని 10 తరాలు దాటలే. అప్పుడే ఏమైంది? ఎందుకు అంత తీర్మానం చేసుకోవాల్సి వచ్చింది? పాపం ఆ స్థాయిలో ఎక్స్ప్లోడ్ అయింది, విస్తరించింది. ఇంకెంత టైం ఉంది? ఒక 20 మినిట్స్ వాడుకోవచ్చా? 20 మినిట్స్. ఓకే, పాపం అన్నది అంత పేటరేగిపోయింది. ఎంత పేటరేగిందంటే ఇక వద్దు, నాకు మానవ జాతి అనేది వద్దు అనే తీర్మానం 2 అధ్యాయాల గ్యాప్లో జరిగిపోయింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? అలా వద్దనుకొని మానవ జాతిని తుడిచిపెట్టేసిన తరువాత అంత అయిపోయింది, అంత క్లీన్ అయిపోయింది. మనం డెటాల్ యాడ్ చూస్తాం కదా, అలా తుడిచిన తర్వాత ఒక్కటి ఉంటుంది అలా. ఫస్ట్ అన్ని క్రిములు ఉంటాయి, అలా తుడిచిన తర్వాత ఒక్కటి ఉంటుంది కదా. చూడండి, అలా డెటాల్ తుడిచిన తర్వాత 8వ అధ్యాయము 21వ వచనం, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకు శపించడంటే ఇక చెడ్డోడు పుట్టడు, ఇక పాపమే జరగదు, ఎందుకంటే అందరు తీసేసాను, మిగిలిందే నీతిమంతుల ఫ్యామిలీ, అందరు మంచోళ్ళే, ఇక వీళ్ళే మల్టిప్లై అవుతారు, ఇక అచ్చం ఏదైనా తోట అయిపోతుంది అంతా అని అనుకున్నాడా? చూడండి, ఇక మీదట మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదే. ఇంతకు ఎవరి హృదయాన్ని చూశాడు ఇక్కడ? జలప్రలయం అయిపోయింది. జలప్రలయం తరువాత మిగిలింది ఎంతమంది? 8 మంది మిగిలారు. ఆ 8 మందిలో ఒక ఆయన బలి అర్పించాడు, నోవహు. ఆయన బలి అర్పిస్తే ఇంపైన సువాసన ఆగ్రహించి ఆ బలి విధానాన్ని అంగీకరించి ఏమనుకున్నట్టే ఇక మీదట నేను శపించను, ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యం నుంచి చెడ్డది. అందరూ పోయారు కదా, ఇంకెవరున్నారు? చెడ్డోళ్ళంతా ముంచేశారు కదా, ఇంకెవరు మిగిలారు? ఎవరు మిగిలారు? బాగలేదా వీళ్ళ హృదయం? అంతే కదా, పోయిన వాళ్ళ గురించి కదా ఆయన మాట్లాడుతున్నాడు, ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇక మీదట మరలా ముంచనంటే వాళ్ళు పోయారు, ఇక ముంచాల్సింది వీళ్ళనే, ఈ ఫ్యామిలీనే. నా చిన్నతనంలో, బహుశా అది 8వ తరగతి 7వ తరగతి తెలీదు, ప్రిడేటర్ అనే సినిమా వచ్చేది. అర్థం కాదని చెప్తున్నా సుమా. అందులో సిరీస్లు ఉన్నాయి, ఏ సిరీస్ నాకు తెలియదు. మొత్తానికి ప్రిడేటర్ మూవీ వస్తే వాళ్ళు వస్తారు, ఏలియన్స్ వస్తారు, ప్రిడేటర్స్ అందరూ చంపేస్తారు. చంపేసి ఒక ఏలియన్ గాయపడితే ఆ ఏలియన్ని ఆ స్పేస్ షిప్లో వేసుకొని అలా పైకి వెళ్తూ ఉంటారు. ఇక అయిపోయింది సినిమా. ఈ ప్రిడేటర్స్ అందరిని చంపేసి ఏలియన్స్ మరలా వాళ్ళకి స్పేస్ షిప్ వేసుకొని అలా వెళ్ళిపోతుంటారు అనమాట. వెళ్ళిపోతుంటే ఒక ఏలియన్ గాయపడతారు కదా, అలా వెళ్ళిపోయేటప్పుడు ఆ గాయపడిన ఏలియన్ శరీరంలోంచి ఒక గుడ్డు పుసుకొని ఇలా బయటకు వస్తుంది. స్క్రీన్ అలా ఆఫ్ అయిపోయి ది ఎండ్ అయిందా? ఏమవుతుంది? పార్ట్ 2. జలప్రలయం అయిపోయింది. జలప్రలయం అయిపోయిన తర్వాత ఎండ్ కార్డు పడే ముందు మరలా దేవుడు
పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది అనేదానికి ఏమంటున్నాడు, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఎవరున్నారు ఇక్కడ? 8 మంది ఉన్నారు. అంటే ఈ 1 year నీళ్ళ మీద నడుస్తున్న పడవలో వీళ్ళు ఏం ఆలోచించారు? డైలీ ఫ్యామిలీ ప్రేయర్లో ఉండుంటారా? మనమాట డైలీ ఫ్యామిలీ ప్రేయర్లో ఉండుంటారా? నాకు చాలామంది ఫోన్ చేసి అంటారు, అన్న మీ సమయం చాలా విలువైందన్నా, మీ సమయాన్ని మేము వేస్ట్ చేయమన్నా, మీరు ఎప్పుడు దేవుళ్ళు ఉంటారంటే ఉత్తి నేను నిద్రపోతుంటే ఆ టైంలో నేను కూడా అనుకుంటాను, సర్లే మీరు అంత ఫీల్ అవుతుంటే ఫీల్ అవ్వడానికి వదిలిపెట్టేది. ఎవరు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, జానపదంలో డే అండ్ నైట్ ఇంకేం పని చేస్తుంటాడు, బైబిల్ చదువుతుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, సువార్త తిరుగుతుంటాడు. అన్న మీ హెల్త్ జాగ్రత్త అన్నప్పుడు పానీపూరి తింటూ ఉంటా నేను. సీరియస్. అంటే మనం అలా ఒక బ్లైండ్గా ఐడియాకి రావద్దు. ఇప్పుడు వీళ్ళు నేల మీద వెళ్తున్నారు అంటే, వీళ్ళందరూ చచ్చిపోయి వీళ్ళు నేల మీద ఉన్నారంటే, ఇక లోపల కంప్లీట్గా పాటలు, ప్రార్థన, బైబిల్ స్టడీ ఇంకా అలాగే ఉండుంటారు కాదు. లోపల హృదయం ఒకటి ఉంది కదా, పార్ట్ 2కి పడాలి కదా. వారి బాల్యం నుంచి చెడ్డది కాబట్టి నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. ఎందుకు చంపడంట? ఎందుకు మరలా జలప్రాణి రప్పించడంట? నిన్ను కొట్టినా ఒకటే, ఆ కుక్కను కొట్టినా ఒకటే వదిలిపెట్టేస్తాం. కోపం తీరి కాదు, ఇక కొట్టినా వీడు మారడు, దాన్ని కొట్టినా మేలు. ఇది మంచి సిచ్యువేషన్ కాదు. ఇది ఇక మారతాళ్ళని వదిలిపెట్టలే, ఇక మారడం వదిలిపెడుతున్నాడు. కట్టిపడేస్తుంది దేనికి అనుకుంటున్నావు? ఇక వీడు మారడు. వీడిని కొట్టినా ఒకటే, ఆ గోడను కొట్టినా ఒకటే, ఆ రాయిని కొట్టినా ఒకటే. అది ఇక్కడ అంటున్నది. ఒకసారి జలప్రలయం రప్పించాను, వీళ్ళు నీళ్ళ మీద తేలుతున్నారు. తేలుతున్న వీళ్ళ హృదయ ఆలోచన ఎలాగుంది? సేమ్ అలాగే ఉంది. అంటే ప్రిడేటర్స్ ఇంకా చావలేదన్నమాట, ఇంకా గుడ్డు మిగిలిపోయింది స్పేస్షిప్లో. వాళ్ళేంటి క్యాబిన్లో కూర్చొని, ఆ పైలట్ క్యాబిన్ ఉంటుంది, దాంట్లో కూర్చొని స్పేస్షిప్ వేసుకొని అలా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేటప్పటికి ఇక్కడ గుడ్లు పొదుగుతాయి, మళ్ళీ అక్కడ వార్ స్టార్ట్ అవుతుంది. అది పార్ట్ 2లో వస్తుంది. ఈ నీళ్ళ మీద నడుస్తున్నటువంటి ఫ్యామిలీ ఉందే, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశారు వీళ్ళన్నది నెక్స్ట్ మనం చూస్తాం. అంటే నరుల హృదయాలోచన మారదు. అది జలప్రలయం కావచ్చు, అది అగ్నిగంధకాలు కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు, ఎన్ని కష్టాలైనా కావచ్చు. ఆ సమయంలో భయం అనిపిస్తుంది, ఆ సమయంలో నొప్పి అనిపిస్తుంది. అది కొంచెం మారిపోగానే మళ్ళీ యథావిధికి వచ్చి నిలబడుతుంది. ఎంత భయానకమైన స్థితిలో ఉన్నామంటే మనల్ని మనం మార్చుకోలేము. మన చేత కాదు అది. అందుకే యేసు ప్రార్థన నేర్పించాడు, ప్రభువా శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించు. అంటే అవకాశం రాకుండా చూడు ప్రభువా అని. వస్తే అవకాశాలు రాకుండా చూడు ప్రభువా అని ప్రార్థన నేర్పించాడు ఆయన. దుష్టుడు వచ్చి శోధించాడు అనుకో, అలా పడిపోతాను నేను. వాడిని రాకుండా చేయి అంతే. ప్రభువా దుష్టుడు వచ్చినా పర్లేదు, నేను గెలిచేస్తాననే స్థితి లేదు మనకి. ఇక అయిపోయింది, పాపం మీద విజయం వచ్చేసింది అనే స్థితి లేదు మనకి. వాడు రాలేదు కాబట్టి మనం మంచోళ్ళమే, వాడు వస్తే పడిపోతాం. కాబట్టి దుష్టుని తప్పించు ప్రభు అని ప్రార్థన నేర్పించాడు యేసు ప్రభు మనకి. ఆ 8 మంది కూడా హృదయాలోచన చెడ్డది. ఎప్పటి నుంచి చెడ్డదంట? బాల్యం నుంచి. అంటే ఏ తరగతిలో నుంచి చెప్పండి? బాల్యం నుంచి అంటే ఏ తరగతి? ఎందుకంటే ఈ మధ్య వచ్చింది ఆ సిద్ధాంతం, లేదు మనిషి బాల్యం నుంచి పాపి, జన్మ నుంచి కాదని. అక్కడ ఉంది కదా బాల్యం అని. జన్మ నుంచి కాదు, బాల్యం నుంచి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఏ తరగతి నుంచి లేదా ఏ వయసులో నుంచి? బాల్యం నుంచి చెడ్డదన్నాడు. ఇంతకు బాల్యం అంటే ఏ వయసులో నుంచి, ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది పాపం అనేది? నేను పాపంలో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ధరించడం అంటే ఎప్పుడు జరుగుతుంది తెలియదు మనకి. ఆ జైగోట్ ఫామ్ అయ్యే దగ్గర నుంచే నేను పాపిని అంటున్నాడు. అది విషయం. బాల్యం నుంచి అని ఇక్కడ ఉంది కదా, అంటే బాల్యం నుంచి బయటపడుతుంది అబ్బా, అది విషయం. బాల్యం నుంచి బయటపడుతుందని చెప్తున్నాడు. బాల్యం నుంచి చెడ్డదనిగా చెప్తున్నదే. బాల్యంలో బయటపడాలంటే అంతకుముందు ఉండాలి.
కాబట్టి మనిషి తన్ను తాను ధైర్యపరుచుకోవడానికి ఆ స్థితి లేదు మనకి. నేను మంచోడిని అనే పరిస్థితి లేదు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఇప్పుడు 8వ వచనం, అయితే అంటే మనిషి దుష్టత్వం ఈ స్థాయిలో ఉంటే, ఇంత దారుణంగా ఉంటే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. ఇప్పుడు చెప్పండి, నోవహు తప్పించబడడానికి కారణం నోవహు నీత లేకపోతే దేవుని కృప? ఇప్పుడు 9వ వచనం చూడండి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఏంటంట? నోవహు దేవునితో కూడా నడిచినవాడు, నిందారహితుడు. ఎప్పుడు నిందారహితుడు? తన తరములో నిందారహితుడు. అంటే ఆ వరస్ట్ బ్యాచ్తో పోల్చుకుంటే మంచోడు. కంపారిజన్. చాలామంది నీతిమంతుడు అనగానే ఇక్కడ నోవహు నీతిమంతుడు అని ఉంది, అక్కడేమో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ఉంది. బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. నో, కొంచెం చదువు. తన తరం వారిలో నీతిమంతుడు, వీళ్ళతో పోలిస్తే మంచోడు. ఒక క్లాసులో 100 మంది ఉన్నారు. ఎగ్జామ్ పెడితే 100 మందికి ఫెయిల్. 10 మార్కులు, 9 మార్కులు, 8 మార్కులు, 0 మార్కులు వస్తున్నాయి 100కి. ఒక్కడికి 35తో పాస్ అవుతున్నాడు. ఇప్పుడు ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరు ఆ క్లాసులో? ఆ క్లాసులో ర్యాంకర్ ఎవరు? 35 ర్యాంకేనా? 35 ఇంటెలిజెంటేనా? వీళ్ళతో పోల్చుకుంటే, 0తో పోల్చుకుంటే 35 ర్యాంకే కదా. 1, 2, 3 1 డిజిట్లో వచ్చే వాళ్ళతో పోల్చుకుంటే వీడు 2 డిజిట్స్ వచ్చింది. లేదులే, అందరికీ 2, 3 వస్తున్నాయి. వీడికి 10 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఇంటెలిజెంట్ ఎవరు ఈ క్లాసులో? వాడే ఇంటెలిజెంట్. గుడ్డోళ్ళ సామ్రాజ్యంలో మెల్లకన్నోడే రాజు అంట. అందరి కళ్ళు కనిపించట్లే, ఒకడికి మాత్రం ఇటువైపు చూస్తే ఇటువైపు కనపడుతుంది. అయినా సరే వీడు రాజే. వీడిని రాజుని చేసుకోవాలి. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. తన తరం వారిలో నీతిమంతుడు. స్వతహాగా నీతిమంతుడు కాదు, మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నీతిమంతుడు. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు అన్నది అది యూనివర్సల్ ట్రూత్. అది అయితే నోవహు నీతిమంతుడు అంటే ఆ తరాన్ని కంపేర్ చేసేప్పుడు నీతిమంతుడు. అది విషయం. తర్వాత నీతిపరుడును తన తరం వారిలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఇదే పని ఎనోష్ చేశాడు. హనోకు చేశాడు. హనోకు దేవునితో నడిచాడు. ఆయన నడిచి వెళ్ళిపోయాడు మరణం లేకుండా. ఈయన మరణించాడు. అంటే నడవడం అంటే ఇద్దరు ఒక కేటగిరీలో పెట్టొద్దు, ఇది వేరే. ఇది నేను మాట్లాడుతుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అయితే నోవహు యెహోవా దృష్టిని కృప నొందినవాడు. ఆయన కృప ఎందుకు అవసరం? ఆయన నీతిమంతుడే కదా, నిందారహితుడే కదా, దేవునితో నడుస్తున్నాడు కదా, అయినా కృప దేనికి? మన మెరిట్ని బట్టి, మన క్రియలను బట్టి మనం పరలోకానికి పోవడం అసంభవం. అంతే. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే ఓన్లీ రీజన్ దేవుని కృప. ఓన్లీ రీజన్ దేవుని కృప. కృప అంటే మీకు అద్భుతమైన డెఫినేషన్ చూపించి ముగించేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయంలో చివరిలో ఒక సందర్భంతో ముగిస్తాడు గ్రంథకర్త. ఆ సందర్భం ఏంటంటే చూడండి, 27వ వచనం నుంచే. యోధా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున, యెహోయాకీని చెర తీసుకుని వెళ్ళిపోయాడు బబులోను రాజు. ఆయన చెరలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంట? 37 సంవత్సరాలు అయిపోయింది. చెర అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వాళ్ళు తీసుకుని వెళ్ళి ఈయన రాజు కదా, ఈ చెరసాల్లో వేసేస్తాడు, లోపల చీకటి గదిలో వేసేస్తాడు. చీకటి గదిలో ఉన్న వ్యక్తి నెల షేవింగ్ ఏం చేసుకోడు, ప్రతిరోజు స్నానం ఏమి ఉండదు, బట్టలేం మార్చరు. సింపుల్ చెప్పాలంటే ఒక 3 నెలలకి జంతువుని ఒక పక్క, ఈ వ్యక్తిని ఒక పక్క పెడితే జంతువు ఎంత శుభ్రంగా ఉంది అనిపిస్తుంది. వీధిలో తిరిగే కుక్కలు ఉంటాయి కదా, అదే బాగుందేమో అనిపిస్తుంది. అలా తయారవుతాడు ఈ వ్యక్తి. కుక్క న్యాచురల్గా అలాగ ఉంటుంది. మనిషి 2 రోజులు స్నానం చేయలేదనుకో, పరిస్థితి ఏంటి? 2 రోజులు మనం స్నానం చేయలేదనుకో,
బిజీగా ఉండే. ఇలా అన్నాం అనుకో వస్తాయి కదా. 3 రోజులు చేయకపోతే 4 రోజులు చేయకపోతే కష్టం కదా, చాలా కష్టం. అలా ఈయన చెరసాల్లో ఎన్ని రోజులు ఉన్నాడంట? 37 సంవత్సరం. ఎప్పుడు స్నానం చేశారో తెలియదు. రాజుల్ని ఎలా ట్రీట్ చేస్తారంటే ఇన్సల్ట్ చేస్తాడు. చావకుండా బ్రతికుండేటట్టుగా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు ప్రతిరోజు చావాలి, ప్రతి సందర్భంలో చావాలి. ఎవరికైనా జీవిత ఖైదు కూడా ఉంటుంది. హై ప్రొఫైల్ కేసులో ఉంటారు. వాళ్ళని చూడండి, వాళ్ళని చీకటి గదిలో పెట్టేస్తారు. ఎవరు అక్కడ అటువైపు వెళ్ళనివ్వరు. మాట్లాడడానికి మనిషి ఉండడు. వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉండవు. జంతువు కంటే దారుణంగా ఉంటారు. 37 సంవత్సరాలు ఉన్నాడు ఈ వ్యక్తి. అలా శత్రురాజు ఈ వ్యక్తి. 37వ సంవత్సరం 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవీల్ మెరుదుకు తాను ఏలన ఆరంభించిన సంవత్సరం ముందు ఫస్ట్ ఇయర్ బందీ గృహములో నుండి యోధారాజుని యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి, ఏంటి అవసరం, ఈయన పట్టాభిషేకం పొందాడు. ఆ ఫస్ట్ ఇయర్లో ఎవరిని పిలిపించుకున్నాడంట? యెహోయాకీనును పిలిపించుకున్నాడంట. అంటే 37 సంవత్సరాల తర్వాత ఆయన్ను పిలిపించుకోవాలంటే ఆ వ్యక్తికి షేవింగ్ చేయాలి, ఆ వ్యక్తికి స్నానం చేయించాలి, ఆ వ్యక్తికి మంచి వస్త్రాలు కట్టించాలి. ఎందుకంటే రాజుగారి ఎదురుగా వస్తాడు ఆ వ్యక్తి. ఇప్పుడు యెహోయాకీను ప్రశ్న ఏంటంటే, నన్ను పిలిచాడా దేనికి? చంపడానికి అంటే కాదు. పట్టు వస్త్రాలు కడుతున్నారు, అన్నీ అలంకరిస్తున్నారు, రాజవైభోగం వచ్చింది. ఎందుకు? ఏంటి ఉపయోగం నా వల్ల? ఇప్పుడు యెహోయాకీను స్థానంలో మీరు పెట్టుకోండి. ఇంత మాసిపోయినోడు, ఇంత పనికిరానోడు, నాకు తెలిసి భాష కూడా మర్చిపోయి ఉంటాడు. తాను మాట్లాడే భాష కూడా మర్చిపోయి ఉంటాడు. జ్ఞాపకాలు కూడా ఉండవు. నాకు తెలిసి ఆల్మోస్ట్ మెంటల్ కండిషన్లో ఉంటాడు. ఎందుకు పనికిరాని ఆ వ్యక్తిని పిలిపించుకొని ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడంట? దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్ద ఉన్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేశాడంట. బబులోను వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్. అక్కడ ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్ ఎవరంటే బబులోనీయులు. తర్వాత సిటిజన్షిప్ వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి హక్కులు ఉండవు బానిసలకి. అయినా సరే ఫస్ట్ గ్రేడ్ సిటిజన్ కంటే పై స్థానాన్ని ఇచ్చాడంట. ఏం ఎక్స్పెక్ట్ చేసి? ఏముంది ఆయన దగ్గర? రాజ్యం లేదు, రాజ వైభోగం లేదు, ఏమి లేదు. ఎందుకు? దయగా మాట్లాడాడంట. బబులోనీయుల కంటే ఎక్కువ స్థానాన్ని ఇచ్చాడంట. కాగా అతను తన బందీ గృహ వస్త్రం తీసివేసి వేరు వస్త్రం ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజ సన్నిధిలో భోజనం చేయించు వచ్చెను. ఆ రోజు నుంచి తర్వాత ఆ వ్యక్తి చనిపోయేంత వరకు ప్రతిరోజు ఎక్కడ తింటున్నాడంట? రాజవిందు భుజిస్తున్నాడంట. మరియు అతని భత్యము ఏ నాటికి ఆనాడు రాజు చేత నిర్ణయించబడినదై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచు ఉండెను. ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇచ్చాడు ఇదంతా? దీన్ని కృప అంటారు. అర్హత లేని వాడికి ఇచ్చే బహుమానాన్ని కృప అంటారు. పరుగు పందెంలో ఫస్ట్ వచ్చాడు అనుకో, వాడి మెడలో అదేస్తారు, పథకం మెడలు వేస్తారు. వాడు దానికి అర్హుడు. ఒకడు చివరిలో వచ్చాడు, వాడి మెడలో కూడా పథకం వేసాం అనుకో, దానికి కృప అంటాం. చివరిలో వచ్చాడు ఒకడు, వాడి మెడలో వేసాం అనుకో, ఫస్ట్ వాడికి రావాల్సిన మెడలు కాస్త వీడి మెడలో వేసాం అనుకో, దాన్ని కృప అంటాం. అర్హత లేని వాడికి ఇచ్చేటువంటి బహుమానాన్ని కృప అంటాము. ఇక్కడ యెహోయాకీను విషయంలో చూపబడిన దాన్ని కృప అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. తర్వాత లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి ఆస్తిని తీసుకుని వెళ్ళి దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వలన మొత్తం అంతా పాడు చేసి పందులు తినే పొట్టు తినే స్థాయికి దిగజారిపోయాడు ఒక వ్యక్తి. ఒకరోజు వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీదకి వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఏ స్మెల్ వచ్చి ఉంటుంది నాన్నకి? పందుల స్మెల్ వచ్చి ఉంటుంది. పందులు మేపే స్మెల్ కాదు, పంది స్మెల్ వచ్చి ఉంటుంది. పంది స్మెల్ వచ్చి ఉంటుంది కదా. కొంచెం దూరంగా ఉండి ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు రారా ముద్దు పెట్టుకుంటే మర్యాద ఉంటుంది. అంత అర్జెంటుగా ముద్దు పెట్టుకుని ఏం చేయాలి? కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కదా. సరే ఓకే రాని, ఫస్ట్ స్నానం చేయమని మంచి బట్టలు వేసుకుని అప్పుడు వస్తే అప్పుడు కౌగులించుకుంటే బాగుంటుంది. కానీ ఆ వ్యక్తిని అంత అర్జెంటుగా ముద్దు పెట్టుకునే అంత క్వాలిఫికేషన్ ఏం లేదు అవతల. అంత అర్జెంటుగా ఉంగరం పెట్టి, అంత అర్జెంటుగా పట్టు వస్త్రాలు తొడిగి, అంత అర్జెంటుగా చెప్పులు తొడిగి, అంత అర్జెంటుగా రాత్రి విందు మరలా
అన్న వచ్చేటప్పటికి అక్కడ డ్యాన్సులు జరుగుతున్నాయి. అన్న పొలం నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ కచేరీ, ఆర్కెస్ట్రా వచ్చేసింది. ఓ బయటకి శబ్దాలు వినపడుతున్నాయి. ఏంటి ఆ డీజే అని అడిగాడు బయట నుంచే. మీ తమ్ముడు వచ్చాడు, తీసుకుని వెళ్ళిన దానికి 10 రెట్లు సంపాదించుకొని వచ్చాడని చెప్పారా? మీ తమ్ముడు 10 లక్షలు పట్టుకుని వెళ్ళాడు కదా, ఇప్పుడు 1 కోటి రూపాయలతో వచ్చాడంటే ఓకే ఈయన కూడా వచ్చి చేర్స్ అంటాడు. అలా కాదంట, పందులు మేపే దగ్గర నుంచి వచ్చాడంట, ఆయన కోసం విందు చేస్తున్నాడంట. దాన్ని కృప అంటారు. అర్హత లేదు వాడికి ఇచ్చేదాన్ని కృప అంటారు. ఇక్కడ అయితే నోవహు కృప నొందినవాడు ఆయను. అంత జలప్రలయంలో అందరిని చంపేంత ఉగ్రత దేవుడు లోపల పెట్టుకుంటే అక్కడ ఒక్క వ్యక్తి మీద కృప అనుగ్రహించబడింది. ఆ వ్యక్తి పేరు నోవహు. ఎందుకని చెప్పానంటే నోవహు నీతిమంతుడేం కాదు. మరలా చూపెడతాను అక్కడ నీతిమంతుడని, దాన్ని చెప్పాను ఆల్రెడీ. నోవహు ఇతరులతో పోల్చుకుంటే నీతిమంతుడు, స్వతహాగా నీతిమంతుడు కాదు. చూడండి 130వ కీర్తన 130 3వ వచనంలో 133వ వచనం చూడండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ప్రశ్న చూసావా? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవరు నిలబడతాడు? ఎవరు నిలబడేవాడు ఉంటాడా? కాలు ఎగరేసేవాడు ఉంటాడా? మరి మనం తప్పించుకుంటున్నామే, మనం బ్రతుకుతున్నామే. ఇప్పుడు నీతిమంతుడు రాయబడింది. ఆయన ఎలా నీతిమంతుడయ్యాడు? దీనికి కీర్తనకారుడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే 103వ కీర్తన 10వ వచనంలో మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఎలా నీతివంతులమయ్యాం? మన పాపాలను బట్టి ఎంత కొలిచిపోయారో అంత కొలిచిపోయట్లేదు కాబట్టి మంచం అయ్యాం. మన పాపాలను బట్టి ప్రతిఫలం ఇవ్వట్లే, మన దోషాలను బట్టి ప్రతిఫలం ఇవ్వట్లే, వదిలిపెడుతున్నాడు. చాలా మట్టుకు వదిలిపెట్టేస్తున్నాడు ఆయన. ఏమి లేవు. మనం అనుకుంటాం చూడు వాడు చేసిన పాపాలకు అనుభవిస్తున్నాడని. అది ట్రైలర్ అంతే. చేసిన పాపాలు పండలేదు. పండేదాన్ని నరకం అంటాం. ఎన్ని పిందలు, చిన్న చిన్న పిందలు ఇవన్నీ భూమి మీద. అది ఉందని చెప్పడానికి చిన్న చిన్న పిందలు ఇవన్నీ. మహా అంటే మంచంలో ఉంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. ఉండడు. 100 సంవత్సరాలు ఏమైనా మంచంలో ఉంటారా? ఉండరు. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉన్నా అయిపోయింది కదా మంచంలో ఉండే స్థితి. కానీ నరకంలో ఎండ్ కార్డు లేదు. అది పండడం అంటే. అనవసరంగా టైటిల్స్ మార్చకండి. పాపం పండింది కాదు, ఏదో చిన్న పింద అంతే. అది ఉందని చెప్పడానికి. అయితే నోవహు కృప పొందినవాడు ఆయన. కృప మాత్రం ఇవ్వబడింది. ఆ కృప ఇవ్వబడింది కాబట్టి తాను బ్రతకగలిగాడు. అల్టిమేట్గా దేవుని కృపే. దేవుడు జాలి కలుగ చేసుకోవాలంతే. యెహోయాకీను మీద ఎవీల్ మెరదుకు జాలి చేసుకున్నట్టుగా జాలి చేసుకుంటే కానీ అక్కడ ఎవీల్ మెరదుకు జాలి చేసుకోవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే తాను పట్టాభిషేకం పొందిన తర్వాత అంతకుముందు వీళ్ళ నాన్న నెబుకద్నెజరు కొడుకు ఎవరు? బెల్షస్సరు. తెలుసు నాకు. బెల్షస్సరు నెబుకద్నెజరు మనవడు. ఇప్పుడు చెప్పండి, నెబుకద్నెజరు కొడుకు ఎవరు? ఎవెల్ మార్దుక్. ఎవీల్ మెరదుకు అని తెలుగులో రాయబడింది. ఎవెల్ మార్దుక్. మరి బెల్షస్సరు కొడుకుని రాయబడిందే. వాళ్ళ కల్చర్లో మనవుడు అనే పదం లేదు. నాకు పుట్టినోడు కొడుకే, వాడికి పుట్టిన నా కొడుకే, వాడికి పుట్టిన నా కొడుకే, వాడికి పుట్టిన నా కొడుకే. మనవుడు, ముని మనవుడు అనే పదాలు భారతదేశంలో ఉంటాయి, ఆ కల్చర్లు లేవు. కాబట్టి ఇప్పుడు అమెరికాలో ఒబామా ఏమంటారు తెలుసా? ఎక్స్ ప్రెసిడెంట్ అంటారా? ప్రెసిడెంట్ ఒబామా అంటారా? ప్రెసిడెంట్ ఒబామా, ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, ప్రెసిడెంట్ జార్జ్ బుష్. వాళ్ళు ప్రెసిడెంట్ కాదు కదా. అయినా సరే వాళ్ళ కల్చర్లో ప్రెసిడెంటే వాళ్ళు, మాజీ ప్రెసిడెంట్ కాదు. మన ఇండియాలో ఉంటారు ఎక్స్ఎమ్మెల్యే, ఎక్స్ఎంపీ, ఎక్స్ఎం ఉంటారు కదా, ఎక్స్పీఎం ఉంటారు. అక్కడ లేరు, ఎక్స్ లేరు. ప్రెసిడెంట్ ఒబామా, ప్రెసిడెంట్ బుష్ అంటారు కదా. అలాగే బబులోనియన్ కల్చర్లో
ఈ వ్యక్తి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ వ్యక్తి కొడుకులే, మనవడు అనేది ఆ ఎక్స్ప్రెషన్ లేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, బబులోను రాజు కొడుకెవరు, నెబుకద్నెజరు కొడుకెవరు? ఎవిల్ మార్దుక్ అంటారు ఆయన్ని, తెలుగులో ఎవిల్ మెరుదుకు అని రాశారు. బెల్షస్సరు మనవడు. ఆ బబులోను రాజు అయిన కొడుకు ఎవిల్ మెరుదుకు ఎందుకు యెహోయాకీను మీద కృప చూపించాట, దయగా మాట్లాడాడంటే, ఎక్కడెక్కడి నుంచి అయితే మా నాన్న పట్టుకొని వచ్చాడో అక్కడ మరలా నా అధిపతుల్ని, నా రాజును నియమిస్తే అక్కడ సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బబులోను కింగ్ ఉండి ప్రజలు యూదులైతే సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కంప్లీట్గా లోబడరు. అలా కాకుండా ఏ రాజ్యం నుంచి మా నాన్న పట్టుకొచ్చాడో వాళ్ళనే మరలా ఆ సింహాసనం మీద కూర్చోబెడితే వాళ్ళు యూదులు, వీళ్ళు యూదులు కాబట్టి ఈ వ్యక్తి మనకు పప్పెట్ కింగ్ లాగా ఉంటాడు, రబ్బర్ స్టాంప్ కింగ్ లాగా ఉంటాడు. వాళ్ళు ఆ సెంటిమెంట్ పండుతుంది, మనకు లోబడతారు అనే ఉద్దేశంతో ఈ వ్యక్తితో దయగా మాట్లాడి యూదుల్లో మా రాజును హెచ్చించాడనే సింపతి క్రియేట్ చేసుకున్నాడు. అదే ఆయన స్వార్థం. అందులో కూడా స్వార్థం ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ స్వార్థంతో మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు? ఆ రోజు వాళ్ళు చేసిన పాపానికి మొత్తం జలప్రలయంలో అందరూ చావాల్సి వచ్చింది. కానీ క్రీస్తు ఎందుకు చావాల్సి వచ్చింది సిలువ మీద? ఆ రోజు ఒక్కరిని తప్పించాడు, కృప చూపించాడు. కానీ మొత్తం ప్రపంచం మీద కృప చూపించడానికి ఒక్కరిని బలి చేశాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు? యెహోయాకీను వలన ఎవిల్ మెరుదుకు లాభం ఉంది. ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు వల్ల తండ్రికి లాభం ఉందా లేదా? లేదా. తండ్రికి ఆస్తి ఎవరు అనుకుంటున్నారు? ఇంతకీ బీరువాలో ఉండే పేపర్లు కాదు, కొడుకే, కూతురే. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ ఆస్తి ఎవరంటే బీరువా వైపు చూపించడాల్లో ఇదంతా పోయినా పర్లే, కొడుకు కళ్ళు ఎదురుకుంటే చాలు. అవునా? తల్లిదండ్రుల ఆస్తి ఎవరు? ఈయన తమ్ముడు తప్పిపోయి మరలా దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు. ఒకవేళ ఈ పందులు వేపుకునే స్థితికి వెళ్ళి వ్యక్తి చాలా సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉన్నాడు. ఆ ఐసీయూ నుంచి వ్యక్తి బయటికి రావాలంటే నీ ఆస్తి అమ్మితే కానీ బయటికి రాడు అనే న్యూస్ వచ్చింది అనుకో. ఇప్పుడు తండ్రి ఏం చేస్తుండో? పోతే పోయాలి అనుకుంటాడా? నాకు 2 గుడ్లు పుడితే ఆ గుడ్డు మురిగిపోయింది అనుకుంటాడా? అనుకోడు. మొత్తం ఆస్తిని అమ్మి ఐసీయూ నుంచి బయటికి తెచ్చుకుంటాడు. కానీ ఐసీయూలో పోకుండా వచ్చే లాభమే కదా తండ్రి మనసు చెప్తున్నాం. అంటే ఈ తండ్రికి కూడా ఒక స్వార్థం ఉంది. తండ్రితనం, అది తండ్రి మనసు సాటిస్ఫై అయింది. అక్కడ ఎవిల్ మెరుదుకు కూడా సాటిస్ఫై అయ్యాడు. ఎందుకంటే పప్పెట్ కింగ్ లాగా వాడుకోవచ్చు, యూదుల్లో సింపతి క్రియేట్ అవుతుంది, మా రాజుని ఎగ్జాల్ట్ చేశాడు అనేటువంటి విషయంలో. కానీ నా కోసం నన్ను బ్రతికించాలని క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టడానికి ఆయనకి ఏం ఉపయోగం ఉంది? నా వల్ల, నీ వల్ల, మన వల్ల ఉందా? ఆ రోజు జలప్రలయంలో అందరినీ ముంచడానికి దేవుడికి కారణం ఉంది, ఒక్కడి కృప అనుగ్రహించబడడానికి కారణం ఉంది. కానీ ఈరోజు అందరినీ రక్షించడానికి, ఒక్కరిని సిలువ మీద చంపడానికి ఏం కారణం ఉంది? ఈ యేసుప్రభు అనుగ్రహించిన కృపతో పోల్చుకుంటే ఎవిల్ మెరుదుకు చూపించింది కృపే కాదు, డెఫినేషన్ ఇందుగా రాదు అది. కానీ మనకు అర్థమయ్యేదాన్ని నేను చూపించాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ముగించేస్తున్నాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. మనం ఆదికాండలో ఏం చూసాం? అయితే నోవహు దేవుని కృప పొందినవాడు. ఇంతకు ఆ కృప ఎలాగుంటుంది? ఏమో, కృప పొందాడని రాయబడింది, ఊహించుకోవాలి. ఆ కృప ఎలాగుంటుంది? ఆ కృప రూపం ఎలాగుంటుంది? దాని ఆకారం ఎలాగుంటుందంటే, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలుగు నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క, యేసుమ దేవుడా కదా, యేసుమ దేవుడా కదా, చూడండి. అనగా ఏ దేవుడు అంట? అనగా చిన్న దేవుడైనా లేదా అక్కడ? అనగా చిన్న దేవుడైనా
కుమారుడైన దేవుడైనా మన అన్న దేవుడైనా అనుందా? ఎక్కడి నుంచి ఊడిపడ్డారు వీళ్ళంతా క్రైస్తవులకి? అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. అరే బైబిల్ ఇంత స్పష్టంగా మహాదేవుడు ఆయన చెప్తూ ఉంటే కాదు ఆయన చిన్న దేవుడు, అన్న దేవుడు అంట. యేసు ఎవరంట మనకి? అన్న. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంట? రెండో అన్న. ఈయన ప్రసన్న బాబు అన్న. సరిపోయింది, మూడో అన్న. ఎక్కడి నుంచి వచ్చారు ఇంతకి? ఏమి నేర్చుకున్నారు బైబిల్ని? ఈ అన్న పంచాయతీలు ఏంటిగా? నాకు తెలిసి మా అన్న ఈ సినిమా చూస్తుంటారేమో, ఆ సీక్వెన్స్ వచ్చుంటాయి ఇవన్నీ. అన్న కాదంట ఆయన. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏం బోధిస్తుంది? కృప. మనుషులకు రక్షణకరమైన కృప ప్రత్యక్షమై ఇది బోధిస్తుందంట. ఆ కృప ఎలాగుంటుంది? యేసు ప్రభు నోవహుకు అనుగ్రహించినటువంటి ఆ కృప అన్ని సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తులా ప్రత్యక్షమైంది. యేసు ప్రభు కృపకు నిలువెత్తు రూపం ఆయన. అక్కడ అందరు చచ్చిపోయి ఒక్కడు బ్రతికితే, ఇక్కడ ఒక్కడు చచ్చిపోతే అందరు తేలేరు పైకి. అక్కడ అందరు చచ్చిపోతే ఒక్క కుటుంబం తేలేదు పైకి. ఇక్కడ ఒక్కడు మునిగిపోతే అందరు తేలేరు పైకి. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. నోవహు నీతిమంతుడు ఎలా అంటే దేవుడు కృపను గురించాడు కాబట్టి. మనం నీతిమంతులం ఎలా అయ్యాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయాడు కాబట్టి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుని విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఫ్రీగా నీతిమంతులు అయ్యాం. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మీకు మొదటి వచనం చూపెడుతుంది చూడండి. ఆది యందు తండ్రి ఉండెను. చదవండి. ఆది యందు తండ్రి ఉండెను, తండ్రి వద్ద క్రీస్తు ఉండెను. అలా ఉందా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఫస్ట్ యేసుప్రభువేనా? అంటే యేసుప్రభుని ఎంత దిగజార్చి మాట్లాడతారు. కాదు, యేసుప్రభుకి ఇచ్చినటువంటి స్థానం వేరే. ఆది యందు వాక్యం ఉంది, ఆ తర్వాత ఇంకొక ఆయన పరిచయం అయ్యాడు. కానీ ఇప్పుడు ఏమంటారు? కాదు, ముందు తండ్రి, తర్వాత యేసుప్రభు వచ్చాడంట. అట్ట కాదు బైబిల్ చెప్పింది. ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది. అంటే ఫస్ట్ యేసుప్రభువేనా? వీళ్ళకి అర్థమైందని చెప్తున్నాను, సీక్వెన్స్ మార్చదని చెప్తున్నాను. వాక్యం దేవుడై ఉండెను. వాక్యం దేవుడిగా మారింది కాదు, దేవుడై ఉండెను. వాక్యం దేవుడిగా అవతరించింది, పరిణమించింది అని చెప్పరా బైబిల్. వాక్యం దేవుడై ఉండెను. వీళ్ళేం మాట్లాడుతున్నారు? పరలోకంలో కన్నాడంట దేవుడు అంట, కన్నాడంట యేసు ప్రభుని. నాకు తెలిసి వీళ్ళే మంత్రసానిపని చేసి ఉంటారు. ఈ బీవయోగాలతో వెళ్ళి మంత్రసానిపని చేసి ఉంటారు. ఎక్కడ నేర్చుకోలేదు ఈ బైబిల్? ఆయన దేవుడై ఉండెను, దేవుడిగా మారెను కాదు, దేవుడిగా పరిణమించను కాదు, దేవుడిగా పుట్టెను కాదు, దేవుడై ఉండెను. దేవుడై ఉండెను. ఆయన మనిషి అయ్యాడు, మనిషిగా పుట్టాడు. మొన్న మాట్లాడుతున్నారు చూసారా? యేసు ప్రభుట ముష్టి. అరే అసలు ఎంత బాధ అనిపించిందంటే, నేను కౌంటర్ కూడా చేయడం మానేసంటే అర్థం చేసుకోండి ఎంత బాధ అనిపించిందంటే. ఏం మాట్లాడుకోవాలో తెలియదు దాన్ని. అసలు వినడానికి వినిపించడానికి కూడా ఇష్టం లేదు నాకు. అది పదే పదే భిక్షగాడు అంటుంటే వినడానికి ఇష్టం లేదు, వినిపించడానికి ఇష్టం లేదు. అంత బాధ అనిపించింది. భిక్ష అంట, ముష్టి అంటే యేసు దైవత్వం అనేది.
వీళ్ళ బదులు ముస్లిమ్స్ మేలు, దండేసి దండం పెట్టచ్చు వాళ్ళకి. వీళ్ళ బదులు హైందవులు మేలు. హైందవులు యేసుని దేవుడు కాదంటారు, మాకు వద్దా దేవుడు అంటారు అంతే. మాకు ఆ దేవుడు వద్దంటారు కానీ దేవుడు కాదంటారు వాళ్ళు. కానీ వాళ్ళని మతోన్మాదులు అంటాం, వీళ్ళు మాత్రం విశ్వ విజ్ఞాన సార్వభౌమ ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని, ఇంకొక పిండాకుడు జ్ఞాని, జైశాలి. ఎవడరా చెప్పాడు మీకు యేసు ప్రభు దైవత్వాన్ని ఇంత దరిద్రంగా మాట్లాడి ఎలా అయ్యారు మీరు జ్ఞానులు? జైశాలంట. ఏం జయించావు? ఒక్క ఆన్సర్ చెప్పు, ఏం జయించావు ఇంతకు నీ బతుకులో? యేసు ప్రభు దైవత్వాన్ని తీసేసావు, అది చేసింది. సరే, ఇప్పుడు ఆ వ్యక్తి ముస్టోడు అన్నాడు, కింద ఉన్నటువంటి ముస్టోళ్ళు అన్నా కాదని చెప్పాలి కదా, చెప్పరు. ఇక ఆయనకి తందానా చాలా నీచి మీద. నేనేం మాట్లాడుతున్నాను అంటే, ఆ దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు శరీరధారిగా వచ్చాడు అంటే, కృప ప్రత్యక్షమైంది. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా మనమంతా మన పాప జీవితాల నుంచి పైకి లేచాము, దేవుడి స్థాయికి ఎదిగించబడ్డాము. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఎలాగైతే ఆ రోజు ఓడ నీళ్ళ మీద తేలిందో అలా క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇది భవిష్యత్తు వాక్యం, ఫ్యూచర్ టెన్స్. కానీ ఏమన్నాడు? కూర్చుండబెట్టెను, అయిపోయింది అంటే క్రీస్తులోకి వచ్చాము అంటే ఆల్రెడీ కూర్చున్నాం, అయిపోయింది అంటున్నాడు. కూర్చుండబెట్టెను, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం రక్షించబడ్డామంటే దేవుని వరం. వరం అంటే సంపాదిస్తే వస్తుందా, ఫ్రీగా వస్తుందా? వరం అంటే సంపాదిస్తే వస్తుందా, ఫ్రీగా వస్తుందా? మీరు పాత సినిమాలు చూసారనుకోండి, ఒక ఆయన ఎక్కడికి వెళ్తాడు, అలా తపస్సు చేస్తాడు, ఆయన మీద చెట్లు పుట్టలు అన్నీ పెరిగిపోతే ఆ పుట్ట సందులో నుంచి శబ్దం వస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన ఎంతకు వినకపోతే పక్కన లేపుతుంది, ఏమండి లేవండి, ఆయన చూడు ఎలా. అప్పుడు ఆయన హడావిడిగా లేచి వచ్చేస్తాడు. అప్పుడు ఏం కావాలి చెప్పంటే ఆయన అడుగుతాడు. దాన్ని వరం అంటారు. ఇంత ప్రయాసపడితే వచ్చింది, అది వరం అంటారు. అది బైబిల్ చెప్పిన వరం అది కాదు. ఒకవేళ వరం అయితే అది మీకు వరం కావచ్చు, బైబిల్ చెప్పిన వరం అయితే అది కాదు. మీరేమైనా తపస్సు చేశారా? మాకు రక్షణ ఎలా తపస్సు చేశారా? చేయలే, నేను కూడా చేయలే. అదే వచ్చి నా చెవులు కనబడింది, అదే వచ్చింది, అప్రయత్నంగా అదే వచ్చింది. ఆయనే నమ్మేటట్టు చేశాడు, ఆయనే పరిస్థితులు మార్చాడు, ఆయనే తీసుకొని వచ్చాడు, ఆయన నడిపిస్తున్నాడు, అంతా ఆయనే. నాకు అనిపిస్తుంది ఇంతకీ ఏ క్వాలిఫికేషన్ చూసి నన్ను ఇక్కడ పెట్టాడు ఆయన అని నాకు అనిపిస్తుంది. నిజంగానే ఒంటరి కూర్చుంటా కదా అనిపిస్తుంది, ఏ క్వాలిఫికేషన్ నచ్చింది నాకు ఆయనలో. ఎందుకంటే మన గురించి మనకు తెలుసు కదా. వరం అంటే అర్హత లేని వాడికి ఇచ్చేదాన్ని వరం అంటాం. ఎంత తపస్సు చేసిన తర్వాత క్లైమాక్స్లో వస్తే వరం అంటారు, దాన్ని సంపాదన అంటారు, జీతం బహుమానం అంటారు. ఇది దేవుని వరమే, ఫ్రీ. మీరు అతిశయపడడానికి లేదు, ఇది ఫ్రీ వరం. అంటే ఇప్పుడు మనోళ్ళు ఏం చెప్తారు, యేసు ప్రభు కూడా కష్టపడి సంపాదించుకున్నాడంట. కష్టపడి సంపాదించుకుంటే వరం అనరు, జీతం అంటారు. పని చేయవానికి జీతం రుణమే కానీ దానం అని ఎంచబడదు. పని చేయని వాడికి ఇవ్వాలి, అప్పుడది కృప అవుతుంది, వరం అవుతుంది. మనం కూడా ఎలా వెళ్ళాలంట పరలోకానికి? కష్టపడి వెళ్ళాలంట. కష్టపడితే ఐఏఎస్ కావచ్చు, కష్టపడితే పరలోకం రాదు. అది మన కష్టం మీద ఆధారపడి లేదు, క్రీస్తు శిలువలో శ్రమపడ్డాడే దాని మీద ఆధారపడి ఉంది. ఇది కృప. అంటే బేసిక్ సువార్త అంటే ప్రాథమిక అంశాలు ఏముంటాయి అందులో తెలియదు. కానీ ఇండియాలో కాదంటే దరిద్రం, ఇంటర్నేషనల్ కూడా పెట్టారంట. ఇండియా ఇంటర్నేషనల్ అంట. బేసిక్స్. మనకు రక్షణ అనుగ్రహించబడింది ఫ్రీ. కృప అనేది వరం, సంపాదిస్తారు, క్రియలు బట్టి రాదు. అది క్రీస్తు ఇప్పుడు కష్టపడి పరలోకాన్ని సంపాదించుకోలే, మనకు విమోచన ఇచ్చాడు. ఆయన కష్టపడి సంపాదించుకోలే, ఆయన ఒరిజినల్ స్టేట్కి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన ఈ మధ్యలో కష్టపడింది దేనికి? అక్కడికి వెళ్ళడానికి కాదు, మనం అక్కడికి రావడానికి.
ఆయన అక్కడికి వెళ్ళడానికి కాదు ఆయన కష్టపడింది, మనం అక్కడికి రావడానికి కష్టపడ్డాడు, సిలువ మీద శ్రమ పడ్డాడు. యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు, ఏం పాపం చేసి? బాప్తిజం అనే ప్రొసీజరు, నేను చేస్తే అందరూ చేస్తారు, నీతి నిమిత్తం ఇలా జరగాలంతే, ప్రొసీజర్ అంతే. కంపెనీ సీఈఓ ఉంటాడు, ఆయన వచ్చి ఫింగర్ పెడతాడు, ఆయనే కంపెనీ, ఎందుకు పెడతాడు ఫింగరు? అదొకటి పెట్టుకున్నాం అందరం కలిసి, అందుకని వేలు పెడుతున్నాడు. ఈయన సరిగ్గా వేలు పెట్టకపోతే శాలరీ పోతుందని అర్థం కాదు, ఆయన అందరికి ఇచ్చేది. కాబట్టి క్రీస్తు కష్టపడితే పరలోకం రాలి ఆయనకి, ఆయన పరలోకంలో ఉంటాడు, పరలోకమే ఆయనది, ఆయన ఎక్కడుంటే అదే పరలోకం. కాకపోతే మనము అక్కడికి వెళ్ళాలి అంటే ఆ పాపానికి క్రయాన్ని చెల్లించే విషయంలో శ్రమపడ్డాడు తప్ప పరలోకానికి వెళ్ళడానికి శ్రమపడలే. ఇప్పుడు నేను కూడా పరలోకానికి వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కష్టపడి వెళ్ళను. జాన్ పౌలు ఎన్ని ప్రసంగాలు చేశాడంటే అని వినపడదు, అక్కడ అన్ని ప్రసంగాలు చేసే కృపనిచ్చాడు, అది విషయం. నేను ప్రసంగాలు చేశాను కాబట్టి గొప్ప కాదు, ప్రసంగాన్ని నా చేత చేయించుకున్నాడు, అది గొప్ప విషయం. పరిచర్య చేసాం కాబట్టి పరలోకం వెళ్ళను, పరిచర్య చేసే కృపను నాకు ఇచ్చాడు, అది విషయం. అంతా ఆయనదే, మనదేం లేదు క్రెడిట్ ఇక్కడ. కాబట్టి కష్టపడి పరలోకం పోతాం కాదు, ఆయన కష్టాన్ని గుర్తెరిగితే పోతాం. ఆయన కష్టాన్ని గుర్తెరిగితే మనం పడేది కష్టంగా అనిపించదు. మనం ఏం కష్టపడుతున్నాం? ఏం కష్టపడట్లేదు. చివరిగా ఈ కృపని ఎలా మనం పొందుకోవాలి? ఆ రోజు నోవహు పొందుకున్న కృపని మనం ఎలా పొందుకోవాలి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుంచి చదువుతున్నాను చూడండి. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. విశ్వాసం ఉంచే చాలా మాట్లాడుతున్నాడు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆ రోజు నోవహు రక్షించబడ్డాడు కదా, అలా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో రక్షణ అందరికీ దగ్గరగానే ఉంది. దేవుడు ఆయనను లేపాడని నీ హృదయంలో విశ్వసించి దాన్ని నోటితో ఒప్పుకున్నప్పుడు నీవు రక్షింపబడదువు. మనుషులకు రక్షణకరమైన కృప ప్రత్యక్షమై జీవప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలగడానికి ఆ మహాదేవుడు మానవుడయ్యాడు, మానవుడై మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, నీళ్ళ మీద ఓడదేలినట్టుగా సమాధిలోంచి ఆయన బయటకు వచ్చాడు. అది గుర్తిరగలిగితే, అది హృదయంలో విశ్వసిస్తే, దాన్ని నోటితో ఒప్పుకుంటే నోవహు రక్షించబడినట్టుగా ఆనాటి భక్తిహీన ప్రపంచంలో నుంచి మనం కూడా రక్షించబడతాం. ఇంత ప్రపంచంలో మనం రక్షించబడాలంటే ఒకే ఒక మార్గం, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ, ఆయన ప్రాణత్యాగం. ఆ రోజు నోవహుకు ఎంత కృప అనుగ్రహించబడిందో దానికి మించిన కృప మనకు అనుగ్రహించబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ రూపంలో. అందరూ నోవహు కంటే ఎక్కువ స్థాయిలోనే ఉన్నాం, తక్కువ స్థాయిలో లేవు. కృప అనుగ్రహించాడు, కానీ ఆ కృపామయుడైన దేవుడు శరీరధారిగా వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. అక్కడ జలప్రాణంలో వాళ్ళని ముంచి చంపాడు, ఇక్కడ క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని బ్రతికించాడు. అద్భుతం. ఇది సువార్త అంటే.